యెస్. నేను అశోక్ ఒక విషాద ఘటన గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అందుకని నేను గుడ్ మార్నింగ్ అని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక దళిత యువకుడిని అత్యంత దారుణంగా అమానుషంగా హత్య చేసి తన సొంత కారులోనే ఆ డెడ్ బాడీని అతని ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ చేసిన ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన అతి క్రూరమైన వ్యవహారం గురించి ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ వ్యక్తి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న అనంతబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవటంలో కాకినాడలో జరిగిన ఈ దురాఘాతం కూడా ఒక కారణం. ఎగ్జాక్ట్లీ దళితుల్లో ఆ పార్టీ అంటే విరక్తి పుట్టడానికి కావచ్చు, ఆ పార్టీకి ఓట్లు వేయకపోవటానికి కావచ్చు, ఇది ఇలాంటి అమానుష ఘటన ఒక బలమైన కారణం. 2022 మే 19వ తేదీన జరిగిన ఒక దారుణమైన ఘటన ఇది. మనకు విజువల్స్లో కనిపిస్తున్న అనంతబాబు అనే ఈ ఎమ్మెల్సీ తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న దళిత యువకుడైన సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా కొట్టి చంపి ఆ డెడ్ బాడీని ఇప్పుడు ఏదైతే కారులో వెళ్తున్నాడో అదే కారులో అతనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెనక సీట్లో ఆ డెడ్ బాడీని వేసుకుని తీసుకెళ్ళి నేరుగా సుబ్రహ్మణ్యం ఇంటి ముందే వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు చేసిన ఒక దురాఘాతం ఇంతకు మించి ఇంకొకటి ఉండదు. దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఆ సుబ్రహ్మణ్యానికి అండగా నిలిచే ప్రయత్నం చేశాయి న్యాయం కోసం. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా న్యాయ పోరాటం చేశారు. మాకు అండగా ఉండమని, న్యాయ పోరాటంలో సహకరించమని విజ్ఞప్తి చేసుకున్నారు. చేతికందిన కొడుకు, బోరెడంత భవిష్యత్తు ఉన్న కొడుకుని ఆ యజమానే కొట్టి చంపేస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అసలు మేము ఎందుకు బతుకుతున్నామో కూడా అర్థం కానంత దారుణమైన సిచ్యువేషన్లో అతని తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ ఇద్దరూ కూడా గత 3 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అయ్యా నా కొడుకుని చంపేశారు, నాకు న్యాయం చేయండి అని ఆ తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే వాళ్ళని చంపేస్తామని బెదిరించారు. మా అన్నని ఇట్లా పొట్టబెట్టుకున్నారే, ఇది అన్యాయం కదా అని సుబ్రహ్మణ్యం తమ్ముడు పోరాటం చేస్తుంటే అతన్ని చంపేస్తామని బెదిరించారు. దళితులకు రక్షణ ఎక్కడా అని దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి పోరాటం చేశాయి. న్యాయవాదులు ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. కానీ పోలీసు వ్యవస్థ అప్పట్లో సహకరించలేదు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడి. అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబు కావడంతో రాజకీయ ఒత్తిళ్లు చాలా పెద్ద ఎత్తున ఉండటంతో ఈ కేసు విచారణ అంతా కూడా నీరుగార్చేశారు. ఒక విధంగా ఆధారాలు లాంటివి ఏమీ సేకరించకుండా కోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడంతో హత్య చేసిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచి విడుదలయ్యాడు. ఇంకొక దరిద్రం ఏంటంటే ఆ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలై బయటకు వస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ పూలు జల్లుతూ అతను ఊరేగింపుగా తీసుకొచ్చాయి. ఒక హత్య చేసి ఒక దళిత యువకుడిని చంపిన ఎమ్మెల్సీని ఆ పార్టీ కార్యకర్తలే ఊరేగిస్తూ తీసుకొచ్చారు. సంబరాలు అంబరాన్ని అంటుతాయి అన్నట్టుగా అంగరంగ వైభవంగా అతని జైలు నుంచి తీసుకొచ్చి ఏదో ఘనకార్యం చేసి వచ్చినట్టు, కార్గిల్ యుద్ధంలో పోరాటం చేసి వచ్చినట్టు, ఒక మర్డర్ చేసిన వాడిని, ఒక దళిత యువకుడిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసిన వాడిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు సరైన ఆధారాలు లేకపోవడంతో గత 2 ఏళ్లుగా దళిత యువకుడిని చంపిన ఆ ఎమ్మెల్సీ అనంతబాబు బయట దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా దారుణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని పేరుకు ప్రకటించింది. కానీ ఈ రోజుకి అతను ఎమ్మెల్సీ స్టిక్కర్ వేసుకుని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నాడు. అసెంబ్లీకి హాజరవుతూ ఉన్నాడు. డ్రైవర్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఇప్పటికీ అసెంబ్లీకి హాజరవుతూ ఉన్నాడు. సో ఇది అనంతబాబు కథ. సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడి విషాద గాథ, కన్నీటి గాథ. సో ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు మళ్ళీ న్యాయం కోసం రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు పునర్విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు కేసు నీరుగార్చాల్సి వచ్చింది, ఎవరు ఒత్తిడి ఉంది, ఎవరు దీనిలో సహకరించారు, మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశిస్తే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పునర్విచారణ కోసం ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఒక నిజాయితీ కలిగిన అధికారులను గతంలో మాదిరిగా ఎలాంటి లొంగుబాట్లు, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా కేసులో న్యాయం చేసేందుకు ఇప్పుడు సిట్ బృందం విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ సిట్ ఆల్రెడీ గత 2 రోజుల నుంచి విచారణ కూడా ప్రారంభించింది. దీనికి న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు.
సో ఇది దళిత యువకుడు సుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఒక సింపుల్ ఇంట్రడక్షన్, ఒక విషాదగాథకు సంబంధించిన పరిచయం. సో ఇప్పుడు ప్రస్తుతం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం అండ్ సత్యనారాయణ ఇద్దరు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అమ్మ నూకరత్నం గారు నమస్తే అమ్మ. సార్ నమస్తే సార్. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. యా, మీ అబ్బాయి ఫోటో పెట్టుకుని మీ ఇద్దరు అలా కూర్చుని ఉంటే మాకే నిజంగా కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయండి. ఒక దళిత కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. కొడుకును కోల్పోయి కన్నీటితో నిండి మాకు న్యాయం చేయమని ప్రాధేయపడుతున్న మీ ఇద్దరిని చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది మా అందరికీ కూడా, మాకే కాదు టీవీ చూస్తున్న చాలామందికి కూడా. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, కోర్టు కూడా విచారణకు ఆదేశించింది, సిట్ మళ్ళీ ఎంక్వైరీ చేస్తోంది, పోలీసులు మళ్ళీ రీఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారమ్మా మీరు? అనుకుంటున్నాను సార్, జరుగుతుందండి. మంగళవారం కాంచి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మంగళవారం నాడు కోర్టులో వాయిదా జరిగింది కదా సార్, అప్పటి నుంచి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము అసలు ఎక్కడో ఉంటామేమో అనుకున్నామండి, ఎవరో పట్టించుకోరేమో అనుకున్నాం. కానీ నా బిడ్డను చంపేశాక మేము చాలా యాతన పడి ఉన్నామండి. ఇంట్లోనే ఉంటున్నాము. అతనైతే ఏ పనికి పాటికి వెళ్ళదు సార్, నేనే ఏదో కష్టపడి బతుకుతాను. ఏంటంటే ఆడు చేసిన తప్పు సార్. తీసుకెళ్ళి అన్యాయంగా తీసుకెళ్ళి ఇసుక ఒంటి నిండా ఇసుక ఎట్టుకుని చంపేసి కారులో తీసుకొచ్చి గేట్లు తీసుకుని ఆనుకొస్తామంటే ఎంత ధైర్యంగా తీసుకొచ్చాడు సార్. ఏ తప్పు చేశాడేనండి, దొంగతనం చేశాడు వాళ్ళ ఇంట్లో, ఏం చేయలేదు సార్. నమ్మకంగా పనిచేస్తే కుర్రోళ్ళని అలా చంపేస్తాడండి అతను. ఎంత సిగ్గు లేకుండా తిరుగుతున్నాడండి కారులో మళ్ళీని. అసలు మనిషి కాదో తెలియలేదండి మాకైతే. నేనైతే అండి నేను ఆ పని చేస్తే ఎప్పటికెప్పుడో చచ్చిపోతానండి. అంత నీతి కలవాలి సార్ మేము. మాకు చాలా బాధగా ఉంది సార్. అలా చంపేసి అలా తిరుగుతున్నాడంటే అసలు మనిషి ముఖం ఇంకొకరి ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉంటుందండి. 22 సంవత్సరాల కుర్రోడిని చంపేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది సార్. నంటికన్నీ చక్కబెట్టుకుండి కుర్రోడండి. వాళ్ళ నాన్నకి షుగర్ అయితే బిళ్ళలు టయానికి తెచ్చేసేవాడండి. ఏది మాకు లోట్లేని ఇచ్చేవాడు కాదు. జీతంలో ₹1 తీసుకునేవాడు కాదు. కుర్రోడు ఏమన్నా అన్యంగా తిరుగుంటే మేమే 2 సంవత్సరాల కిందట ఎప్పుడో వదిలేద్దాం సార్. కుర్రోడిని మర్చిపోదామండి. మేము మర్చిపోలేకపోతున్నాం సార్ మా బిడ్డనైతే. మేము ఇంకో బిడ్డకు అలా జరగకూడదు సార్. మా లలితలు అంత లోకుగా ఉన్నారా సార్. నాయకులు అందరూ పోరాడబెట్టండి. ఇంతవరకు ఈ కేసు ఇలా ఉందండి. మేము తర్వాత మాకు ఎంతగానో న్యాయం చేస్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అమ్మ ఒక్కసారి అంటే మీ కొడుకును కోల్పోయిన బాధ ఎలా ఉంటుందనేది మా అందరికీ కూడా తెలుసు. మీరు ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారో కూడా మాకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, మీకు న్యాయం జరగాలి, మరికొంతమంది మీకు న్యాయం చేసేందుకు ముందుకు రావాలి అని మిమ్మల్ని ఇవాళ లైవ్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాను. ఒక్కసారి 2022 మే 19 అంటే మీ అబ్బాయి చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందమ్మా? మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసిందమ్మా? ఆ రోజు రాత్రి 10:30కి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళాడండి అనంతబాబు. 10:30 కారు ఎక్కించుకుని తీసుకెళ్ళండి. రాత్రి 12:52 నాకు ఫోన్ చేశాడండి. నా చెల్లకి ఫోన్ చేసి, సత్యబాబు మీ అబ్బాయి సుబ్రహ్మణ్యం నా బండి వేసుకుని వెళ్ళి నాగమల్లి తోట జంక్షన్ కాడ డివెండర్ని కొట్టేసి మతి తిమ్ముతులు లేకుండా పడిపోయాడట అని చెప్పేసి నాకు ఫోన్లో చెప్పాడండి. ఈ విషయం మీకు ఎలా తెలుసారో అని అడిగానండి. ఈ టైం అప్పుడు ఇలా జరుగుతున్న కారణం ఇది మీకు ఎలా తెలుసని అడిగానండి. మా ఫ్రెండ్ ఆ దారిని వెళ్తా చూశాడట. మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, సత్యబాబు అనంతబాబు మీ అబ్బాయి ఎలాగా మీ డ్రైవరు కారు డివెండర్ బండితో గుద్దేసి మతి తిమ్ముతులు లేకుండా పడిపోయాడట అని ఫోన్ చేసి మా ఫ్రెండ్ నాకు చెప్పాడు అని అనంతబాబు నాకు చెప్పాడండి. అయితే ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ అన్నీ ఫోన్ పెట్టేసేప్పుడు మా చిన్న అబ్బాయి నిద్రలో లేచండి బండి వేసుకుని 4 కుర్రలు తీసుకుని వెళ్ళి నాగమల్లి తోట జంక్షన్ కాడ వాకు చేశాడండి. వాకు చేస్తే ఇక్కడ ఏ యాక్సిడెంట్ జరగలేదమ్మా, అటువంటిది ఏం జరగలేదని అక్కడ చుట్టుపక్కల షాపుల్లో వాళ్ళు అందరూ చెప్పారటండి మా చిన్న అబ్బాయికి. అప్పుడు మళ్ళీ మా చిన్న అబ్బాయికి అనంతబాబు ఫోన్ చేసండి, నవీను మీ అన్నయ్య నాకు దొరికాడు, ఇలాగ అమృత హాస్పిటల్ కాడ ఉన్నాము, అక్కడికి వచ్చాయి, మీ అన్నయ్యని ఇక్కడ హాస్పిటల్ గారు చూస్తున్నారు, డాక్టర్ గారు, అమృత హాస్పిటల్ డాక్టర్ గారు అని చెప్పాడటండి. ఫోన్ పెట్టేటండి. మళ్ళీ మా చిన్న అబ్బాయి అమృత హాస్పిటల్ కాడికి వెళ్ళి కుర్రలు తీసుకుని వెళ్తున్నాక అప్పుడే బాడీని లోపల ఉన్న డాక్టర్ చనిపోయాడు అతను అని చెప్పేసి ఈసీసీ రిపోర్ట్ అనంతబాబు చేతిలో పెట్టారటండి చనిపోయాడని.
అప్పుడు 1 గంట అవుద్దండి, 1 గంటన్నరకే నేను పనిచేసే అపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చి సత్యబాబు ఇంకా డోర్లు తీసి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి డోర్లు తీసి చూపిస్తున్నాడు. మేమేమో లైట్ వేసుకుని చల్ల లైట్లు అన్నీ చూస్తున్నామండి. ఈ లోపల మా చిన్న అబ్బాయి కూడా కూరగాయలు కొండపాలెం కుర్రోళ్ళు ఒక 60-70 మంది దాకా వచ్చేసారండి. వచ్చేసి ఏం జరిగింది చల్ల లైట్లు వేసి కారు బాడీ అంతా చెక్ చేశారని చూశారండి. చూతులకి ఒళ్ళంతా రాడ్డులతోని కర్రలతోని కొట్టేసి దండల మీద అంత లాగు తొట్లండి. దండల మీద గుండెల మీద కాళ్ళ మీద కాళ్ళు అంతేమో నరం బయటకు వచ్చేసిందండి. పీకి మీద కాలేసి బూటికాలతో తొక్కేస్తే ఇంక ఇక్కడ పెదం చిన్న పెచ్చి ఊడిపోయిందండి. ఇంత పెద్ద మీద వెనకాలేమో 3 ఏళ్ళు దూరిపోతాయండి. మెదడుకాడండి రాడ్డుతోనే దేనితోనే కొట్టేశారండి. ఇవన్నీ చెయ్యాలంటే అనంతబాబు ఒక్కడల్లా అవ్వదండి. పైపచ్చిగా అంటాడు చనిపోయాడు యాక్సిడెంట్ అని చెప్పాడండి. వాకు చేస్తే అక్కడ ఏమీ లేదండి. అప్పుడు ఏం జరిగింది ఏంటని నిలదీస్తాను ఆ కుర్రలందరినీ చూసి అనంతబాబు ఆ లోలికి ఫోన్ చేస్తాం పట్టాడండి. ఇదేదో నా పీక మీదకి వచ్చేలాగా ఉందిరా బాబు అని చెప్పేసేసండి. మా ఆవిడ్ని పక్కకి కాకేసి రత్నం జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంక నా పేరు ఈలో లాక్కండే నన్ను నలుగురిలోని నవ్వుల పాలు చేసి నా రాజకీయ జీవితం మీద దెబ్బ కొట్టకండే, మీకు 2 లక్షలు ఇస్తాను, మా ఆవిడ తీసుకెళ్ళి దేవెట్టేస్తాను, మీరు దహన సంస్కారాలు చేసుకోండి, గుట్టుగాని ఎవరికి తెలనివ్వకండి అని చెప్పేసి మా ఆవిడని పక్కకి తీసుకెళ్ళి బెదిరించాడటండి. నేనేమో బాడీ గార్డ్ ఉన్నానని కారు కాడండి. అప్పుడు మా ఆవిడ వచ్చి నాకు చెప్పిందని ఎలాగంటున్నాడు అనంతబాబు అని. అది కూడా చూడండి ఎంత దారుణంగా ఎంత ధైర్యంగా మాట్లాడాడండి. తీసాను బాడీని తీసాను, నేను కారు వేసిపోవాలి, నాకు పని ఉందో అలాగలాగన్నా. ఎక్కడికి వెళ్తావరా కారు పెట్టుకుని వెళ్ళాను. కుర్రలు అందరూ చుట్టూ మూసేశారండి. అమ్మాయిలు ఇళ్ళే లేరని చెప్పేసారండి. కారు తాళం తీసుకుని ఆ లోలికి ఫోన్ చేసుకుని ఎవడో ఒకడు బండి వేసుకుని వచ్చాడండి. ఆ బండిలో ఎస్కేప్ అయిపోయాడండి. కారు బాడీ అక్కడ వదిలేసండి. నేను పనిచేసే అపార్ట్మెంట్ కాడ ఎస్కేప్ అయిపోయాడండి అనంతబాబు. అయితే మేము కేసు పెడతామని కేసు పెట్టుకుంటే ఎవడేం పీకుతాడో నన్ను నేనే చూస్తాను, ఏ పోలీసు వాడు వస్తాడో అని అక్కడ నన్ను కూడా బెదిరించాడండి అనంతబాబు. సరే అని చెప్పేసి ఫస్ట్ 2 టౌన్ కాడికి వెళ్ళామండి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే వాళ్ళు అన్నారండి మా యాక్సిడెంట్ అక్కడ జరిగింది, అది మా పరిధిలోకి రాదు, నాగమల్లి తోట జంక్షన్ చప్పవరం వెళ్ళిపోండి అని చెప్పారండి. చప్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. నేను మా చిన్న అబ్బాయి మా ఆవిడ మాతో పాటు 10 మంది కుర్రోళ్ళు వచ్చారు, కొండపాలెం కుర్రోళ్ళు అండి. మా తోడోళ్ళు గారు కోమరగిరి కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారండి. స్టేషన్ కాడికి వెళ్ళి అప్పుడు అన్నయ్య మోపు చేసుకున్న వాళ్ళు ఇలాగే చెవులో పెట్టుకున్నాడండి ఫోన్. ఆ కానిస్టేబుల్ మ్యాటర్స్ మేము చెప్తుంటే రాసుకోనాకి పెట్టుకునండి. మేము చెప్పే మ్యాటర్ ఒకటండి, ఆ కానిస్టేబుల్ రాసిన మ్యాటర్ ఒకటండి. ఏంటంటే ఆగు కంగారు పడి కాగు రాసుకొని అని కూడా అంటే అవతల అనంతబాబు ఈ కానిస్టేబుల్తో మాట్లాడుతున్నాడండి స్పష్టంగానే. ఈ చెవిలో ఫ్లూ ఉంది కదా దానికి వినబడి అక్కడ ఆడు ఏది చెప్తే అది రాశాడు, కానీ మేము చెప్పింది మాట ఒక్క ముక్క కూడా అందులో లేదండి ఆ పేపర్లోని. ఏంటి ఇలాగ ఆగు అన్నట్టు నాకు డౌట్ వచ్చిందండి. అప్పుడు ఏంటని అనుకున్నామండి. సరే అమ్మ మీరు చెప్పినట్టే రాసింది, ఎలా రాశారంటే అక్కడ ఇందులో రాసింది ఏమండి, నాగమల్లి తోట జంక్షన్ కాడ బండి వేసుకెళ్ళి డివెండర్ని కొట్టేసి చనిపోయినట్టు రాశాడండి కానిస్టేబుల్ చప్పవరం పోలీస్ స్టేషన్ కాడండి. మేము చెప్పిన మ్యాటర్ ఏమో ఇంకోటి అండి. ఇలాగ అనంతబాబు కొట్టి చంపేసాడండి. అనంతబాబు ఒక్కడల్లా అవ్వదు, ఇంకా ఆడ వెనకాల ఉన్నారండి, ఆడ అనుచరులు, ఆడ రౌడీలు గూండాలు ఉన్నారండి. వాళ్ళకు చూడాల్సి ఎంక్వైరీ చేయాలని చెప్తే చేయలేదండి. ఆ డివెండర్ కొట్టి చనిపోయాడనే రాశాడండి అక్కడ కానిస్టేబుల్. అప్పుడు మహానుభావుడు ఆ మర్నాడు మా దళిత నాయకుడు పిట్ట వరప్రసాద్ అని ఆయన వచ్చాడండి. వచ్చి అప్పటికి మమ్మల్ని దాచారండి కొమరగిరిలోని. అసలు రాత్రి నైట్ ఏం జరిగింది నాకు చెప్పండి, మీరేమో కానిస్టేబుల్ దగ్గర చప్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర స్టేట్మెంట్ ఇలా ఇచ్చారట, మా అబ్బాయి డివెండర్ని కొట్టే చనిపోయాడు, అనంతబాబుది ఏమీ తప్పు లేదు, మా అబ్బాయిదే తప్పు అని చెప్పారట, అలాగే రాశాడు అక్కడ స్టేట్మెంటు. ఎలా చెప్పారు ఏంటని పెట్టా వరప్రసాద్ చెప్పండి. ఆయన చెప్పేదాకా ఇది మ్యాటర్ అని మాకు తెలియదండి. మేము చెప్పిందే రాశాడు అనుకున్నామండి. ఆ కానిస్టేబుల్ అంత దుర్మార్గుడు అనే కానిస్టేబుల్ చప్పవరం పోలీస్ స్టేషన్ అంటే అది అలా రాశాడండి. అంటే అనంతబాబు ఫోన్లో చెప్తున్నాడు, ఈ చెవులు ఎట్టుకున్న దానికి ఆయన చెప్పిన మాట ఈ కానిస్టేబుల్ రాశాడండి. అప్పుడు పెట్టే వరప్రసాద్ అడిగాడు, ఇలా జరిగిందండి, 10:30 తీసుకెళ్ళాడు, 12:52కి ఫోన్ చేసి నాకు చెప్పాడండి, మనిషిని చంపేసి 1:30కి బాడీ తీసుకొచ్చి ఎంత ధైర్యంగా డోర్ గేట్లు ఆడే తీసుకుని లోపల కారు ఎట్టి కారు డోర్లు తీసి మా అబ్బాయిని ఇంకో మీ అబ్బాయి చనిపోయాడని చెప్పాడండి. ఇదేంటండి అలా జరిగిందంటే ఇలాగ చెప్పాడు.
అప్పుడు మా కుర్రోళ్ళు రెండు రండి మా చేతులు అట్టుకుని కారు ఎక్కించేస్తానండి, మీ ఊరు తీసిపోతాను రండి, ఎవరున్నారు ఇంకెక్క మీకు దాన సంస్కారాలు చేసుకుని రండి మా ఇద్దరు మా యావని నన్ను గుర్తెట్టుకుని లాగేస్తున్నాడండి లోనికి కారు ఎక్కేయమని. ఆగండి అనంతబాబు గారు, కంగారు పడకండి, ఈ పక్కనే మరదలు ఉంది, మా చిన్న మరదలు హాస్పిటల్ నర్సుకని చేస్తుంది, ఆ పిల్లకి ఫోన్ చేయండి, మీరున్న అపార్ట్మెంట్లో మా తమ్ముడు ఉన్నాడు, మా సీను ఆడికి కూడా ఫోన్ చేయండి, వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళిద్దరు కూడా వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. అప్పుడు మా నలుగురిని కలిపి మా ఆర్డర్ తీసుకెళ్ళి దేవుటి ఎదురు కానీ అప్పుడు దామ సంస్కారాలు మేము చేసుకుంటాము అన్నామండి. అబ్బో ఇలా మాట నీళ్ళు లేరి శుచిమించిపోతుందని జనాన్ని అంతా చూసి అప్పుడు ఎస్కేప్ అయిపోయాడు అనమాట అండి అనంతబాబు. ఇదండి జరిగిందని పిట్ట వరప్రసాద్ చెప్తే అప్పుడు పిట్ట వరప్రసాద్ గారు మేము చెప్పిన స్టేట్మెంట్ రాసి అప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఎస్పీ గారికి ఎవరికి చెప్తే అప్పుడు స్పందించారండి అనంతబాబుని అరెస్ట్ చేయమని. అప్పుడు కలెక్టర్ గారు కూడా వస్తాను కానీ ఇక్కడ పోస్ట్ మార్టం గారు మేము సంతకం పెట్టమన్నామండి, సంతకం పెట్టమన్నామండి. పోలీసులు చాలా ఘర్షణ చేశారండి, మా మీదకి వచ్చేసి తోచేసేవారండి, నన్ను మా యావుని మా చిన్నమర్తలను కూడా తోచేసేవారండి. అందులో అయినా సరే మేము బెదరలేదండి, సంతకం పెట్టని లాగేసేవారిని గుర్తెట్టుకుని ఎంత లాగినా కాటికి ఎన్ని గంట అయినా కాటికి మేము అసలు జంకలేదండి వాళ్ళకి. అప్పుడు ఆయన వచ్చాకండి ఇవన్నీ చేసాక సెటిల్మెంట్ అయ్యాకప్పుడు మన కలెక్టర్ గారి దగ్గర ఉండి ఆడిటర్ గారిని పంపించండి రాత్రి 12 గంటలకి. ఆయన వచ్చి మాకు అన్ని హామీలు ఇచ్చారని కలెక్టర్ గారు చెప్పమన్నారమ్మా, మీరు ఏదైతే కావాలో అదే రేపు సాయంత్రానికల్లా అనంతబాబుని అరెస్ట్ చేయమని జిల్లా ఎస్పీకి చెప్తానన్నారు, లేకపోతే జిల్లా ఎస్పీ ఉద్యోగం ఎగిరిపోద్ది అని చెప్పేసి ఆడిటర్ గారు చెప్పారండి. అప్పుడు నమ్మొచ్చు అని చెప్పేసి మేము ఆలోచించుకొని అప్పుడు సంతకం పెట్టుకొని పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయటానికి అంత అలా చేశారండి వాళ్ళు. ఎవరండి సర్పవరం పోలీసు వాళ్ళు ఆ స్టేషన్లో వెళ్ళండి, కానిస్టేబుల్, ఎస్సీలు, సిఐలు, జిల్లా ఎస్పీ ఉన్నాడంటే మహానుభావుడు అండి బాబు. ఆయన మసిపూసి మారిగా చేయాలంటే ఆయన తర్వాత మళ్ళీ ఆయన జిల్లా ఎస్పీ, మరి ఆడికి పెళ్ళం బిడ్డలు ఉన్నాడు కదండి, మరి ఆడి బిడ్డని చంపేస్తే ఆడికి ఎంత బాధ ఉందండి. అలాంటిది నా బిడ్డని చంపేస్తే అబ్బాయి వాళ్ళు డ్రిల్ మీద దోసాడట, కోపం చెప్పుని తాగేసి ఉన్నావు, నువ్వు మానేస్తేనే నిన్ను నా ఉద్యోగంలో పెట్టుకుంటాను, లేకపోతే పెట్టుకొని నెల తోస్తే పొడిపోడట మెదడు తగిలేసిందట డ్రిల్. ఎస్పీ గారి స్టేట్మెంట్. అప్పుడు మళ్ళీ నన్నే దోస్తావని మా అబ్బాయి మళ్ళీ బలంగా వెళ్తుంటే మళ్ళీ బలంగా దోచాడట అనంతబాబు. అందుకు మా అబ్బాయి చనిపోవడానికి స్టేట్మెంట్ ఇచ్చాడు జిల్లా ఎస్పీ. మరి ఆడికి భార్య బిడ్డలు ఉన్నారా? ఆడి నోరేనాడు అలాగ అబద్ధాలు అన్నాక జిల్లా ఎస్పీ రేవేంద్ర కుమార్ ఏదైనా ఆడి పేరు, మళ్ళీ ఎస్పీ అంతలా మాట్లాడి స్టేట్మెంట్కి అనంతబాబుకి అనుకూలంగా మాట్లాడేటండి అనంతబాబు ఆడు జిల్లా ఎస్పీ. అప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు వీళ్ళందరూ దెబ్బలాడితే సాయంకాలం లోపల అనంతబాబుని అరెస్ట్ చేస్తే నీకు ఉద్యోగం ఉండలేదు, నీ ఉద్యోగంలో తీసేస్తే నేనే బెదిరితే అప్పుడు జిల్లా ఎస్పీ మెల్లలాగా ప్రెస్ మీట్ వాళ్ళ ముందు వచ్చి సాయంకాలం లోపల అనంతబాబు ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి లోపలేస్తామని ఆయన మాకు భరోసా ఇచ్చారండి. అప్పుడు సంతకం పెట్టామని పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయమని. అప్పుడు దాకా మాకు నమ్మకం లేదండి. అప్పటి నుంచి ఇప్పుడు కాకినాడ పోలీసులు అంటే నేను నమ్మకం లేదండి, నాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు చేయలేదండి. కాకినాడ పోలీసులు న్యాయం చేస్తారని విజయవాడ హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ అడిగామండి మేము. సిబిఐ ఎంక్వైరీ అడిగితే అన్నారండి పోలీసు వాళ్ళు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకండి, మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదండి, మా ఎంక్వైరీ ఇంకా పూర్తి అవ్వలేదండి, మేము అందరినీ దొరుకుతున్నలా ఎంక్వైరీ చేస్తున్నాం, మా ఎంక్వైరీ పూర్తి అయ్యాక మా వల్ల కాదు, మేము ఏం చేసుకుంటారో మేము తప్పుకుంటే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి, కానీ మా ఎంక్వైరీ అవ్వకుండా మధ్యలో సిబిఐకి సంబంధం ఏంటండి, సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కుదరదని పోలీసులు అడ్డెట్టారండి. ఈ పోలీసులు అడ్డెట్టిన కారణం కూడా అనంతబాబు అండి. సిబిఐ ఎంక్వైరీ దిగితే ఈ గుట్టంతా బయటకు వచ్చేది, ఆడ వెనకాల ఉన్న అనుచరులు కూడా బయటకు వస్తారని చెప్పేసి పోలీసు వాళ్ళకి డబ్బు చెల్లేసి సిబిఐ ఎంక్వైరీ రాకుండా కోరాడని అనంతబాబు చెప్పిందే చేస్తున్నారు అక్కడ పోలీసులు అండి. అందుకని సిబిఐ ఎంక్వైరీ వద్దు, మా సత్తా ఏదో మేము చూపించామని పోలీసులు అన్నారు, కానీ ఇప్పుడు ఇంకా న్యాయం చేయలేదని కాకినాడ పోలీసులు. సత్యనారాయణ గారు ఒక్కొక్క మాట జరిగింది మా పెట్ట వరప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్. ఏం లేదు, మీరు చెప్పిన దాంట్లో చాలా కీలకమైంది ఏంటంటే మీ అబ్బాయిని కొట్టి చంపి స్వయంగా తన కారులోనే డెడ్ బాడీని వేసుకుని అనంతబాబే మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు. నేను పనిచేసే అపార్ట్మెంట్ గారు తీసుకొచ్చి మా కారు డోర్లు తీసి ఇంకో మీ అబ్బాయి చనిపోడని చూపించాడని అనంతబాబే. పైగా అక్కడ మిమ్మల్ని బెదిరించాడు, మిమ్మల్ని మొదట మీ భార్యని తర్వాత మిమ్మల్ని బెదిరించాడు 2 లక్షల రూపాయలు ఇస్తానని.
మా చిన్న అబ్బాయిని మా మరదల్ని మమ్మల్ని బెదిరించాడండి. 2 లక్షల రూపాయలు ఇస్తాను, మీరు ఇక కేసులు పెట్టడం కానీ నా పేరు చెప్పడం కానీ చేయొద్దు అన్నాడు. అన్నాడండి. నా రాజకీయ జీవితం మీద నన్ను దెబ్బ కొట్టొద్దు, జరిగింది ఏదో జరిగిపోయింది, 2 లక్షలు ఇస్తాను, మాడో తీసిపోతాను, తీసుకెళ్ళి దేవెట్టేస్తాను, దాని సంస్కారం చేసేసుకోండి అని అనంతబాబు చెప్పాడు. స్పష్టంగా నాతో చెప్పాడండి. ఇప్పటికి కూడా ఎక్కడ చెప్పమని అదే మాట చెప్తానండి, కోర్టులో చెప్పమని చెప్తానండి. అప్పుడు మీరు అన్నారండి, నా కన్న కొడుకుని ఇంత కిరాతకంగా చంపి నా దగ్గరికే డెడ్ బాడీ తీసుకొచ్చి అప్పచెప్పి నన్ను వదిలేసి నా పేరు చెప్పొద్దు అంటున్నావు, నువ్వు మనిషివా రాక్షసుడు అని మీరు అడిగి ఉంటారు కదా. అడగటాకండి సారు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయిని ఎప్పుడైతే చంపేసి ఎదురుగుండా చూపించడం మాకు ఏం చేయాలో నాళ్ళు ఇరిగిపోయినాయండి. ఏదో స్పృహ కోల్పోతాం చూడండి, అలాగే అయిపోయామండి. నోటంటే మాట రాకుండానే ఏం చెయ్యాలి ఏంటనే ఆలోచనలు ఉండిపోయాం. కానీ ఇలా ప్రశ్నించే అంత తెలివి అప్పుడు పుట్టలేదండి నాకు. అలా జరిగింది అర్ధరాత్రి టైంలో కదా చెప్పండి. మీ అబ్బాయి డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చింది అర్ధరాత్రి టైంలో. అవునండి, 1 గంట. అప్పటికి మీకు ఐడియా ఉండదు అనంతబాబే కొట్టి చంపాడు అనేది? అప్పటికి ఐడియా ఎక్కడ ఉంటుందండి? మనిషిని చూపించాక ఒంటి మీద ఈ కుర్రలు అందరూ చూసి చల్ల దెబ్బలు, యాక్సిడెంట్ అయిన చనిపోయిన బాడీ కాదు, కొట్టి చంపేశారు. దెబ్బలు ఇవో చూడండి, తొట్లు, ఓకే, దండల మీద, మోకాల మీద, తొడపెక్కల మీద, మెడ మీద, బుర్ర మీద దెబ్బలని చూపించారండి. చూపించలోగా మరి యాక్సిడెంట్ అయితే అలాగ ఉంటుందండి. తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి రాడ్లతో కొట్టిన తొట్లు వస్తుందండి. ఆ దెబ్బలు చూసిన తర్వాత మీకు అనుమానం వచ్చింది ఇది యాక్సిడెంట్ కాదు, కొట్టి చంపింది అనేది అనుమానం వచ్చిందండి. కొట్టి చంపారు దెబ్బలని అనుమానం వచ్చింది. అందులోనే మీరు యాక్సిడెంట్ అయిన స్పాట్కి ఎస్కేప్ అయిపోయి ఇది వీళ్ళు యాక్సిడెంట్ అయిందని చెప్తున్న స్పాట్కి మీ చిన్న అబ్బాయిని కూడా పంపించి చెక్ చేసినట్టున్నారు కదా? చెక్ చేయించాను. మా చిన్న అబ్బాయి తోటి 4 కుర్రోళ్ళు వెళ్ళి ఆ పక్క షాప్ వాళ్ళు అందరినీ అడిగారటండి. నాగమల్ చోట జంక్షన్ కాడ యాక్సిడెంట్ ఏం జరగలేదమ్మా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పారండి. ఇప్పుడు ఇంకోటి సత్యనారాయణ గారు, మీరు చెప్పిన దాంట్లో అత్యంత బాధాకరం నిజంగా. ఇందాక నుంచి నాకు నెక్స్ట్ ప్రశ్న అడగటానికి మాటలు రావట్లా. మీరు ఒక మాట చెప్పారు, ఇదేంటి అన్యాయం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ మీరు చెప్తున్నది ఒకటైతే అనంతబాబు ఇట్లా చంపాడు మా అబ్బాయిని, అతని మీద కేసు పెట్టండి అని మీరు చెప్తుంటే అది రాయకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని అవతల అనంతబాబు ఫోన్ లైన్లో ఉంటే అతను చెప్పింది నోట్ చేసుకున్నాడు అంటున్నారు. ఎవరండి ఆ కానిస్టేబుల్? మరి సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉన్నారండి. మరి అక్కడ ఒక చాలా మంది ఉన్నారండి. మరి ఆ నైట్ టైం ఎవరో ఆయన పేరు గట్రా అంత వివరంగా అడగలేదండి. తర్వాత అప్పుడు మా పిట్టా వరప్రసాద్ గారు వచ్చాక ఇదేంటి బండేసుకెళ్ళి నాగమల్లి తోట జంక్షన్ గారు డివెండర్ని కొట్టేసి చనిపోయాడని స్టేట్మెంట్ ఇచ్చారేంటి కానిస్టేబుల్కి? అసలు ఏం జరిగింది ఏంటని ఆయన వివరంగా అడిగితే ఇదేంటండి సారు మేము అలా చెప్పలేదండి, అనంతబాబు 10:30 తీసుకెళ్ళాడండి, 1 గంటన్నరకి శవాన్ని తీసుకొచ్చాడు, అప్పుడు కుర్రలు చూస్తే ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయండి, ఇది యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన బాడీ కాదు, కొట్టి చంపేశారు మనిషిని, తెలియదేటి అన్నారా? అలాగా చెప్పకుండా డివెండర్ని కూడా చనిపోయారని ట్రీట్మెంట్ ఇచ్చారేటని పిట్టా వరప్రసాద్ గారు వివరంగా చెప్తే అప్పుడు మేము చెప్పామండి ఆయనకి, ఏమండి మేము చెప్పిన మాట ఇది కాదండి, చట్టవరం పోలీస్ స్టేషన్లో మేము చెప్పింది ఎలాగ 10:30 తీసుకెళ్ళి రాత్రి 1 గంటన్నరకి శవాన్ని తీసుకొచ్చి అప్పు చెప్పారండి, ఎలా జరిగింది ఏంటని మేము అడిగితే అప్పుడు అన్నారండి వాళ్ళు, కుర్రలందరూ బాడీ నిండా దెబ్బలు చూడండి, ఇసుకంతా ఒళ్ళంతానే, మెదడేమో 3 ఏళ్ళు దూరిపోతాయి, ఇలా కొట్టి చంపేసింది శవం, ఇది యాక్సిడెంట్ అయ్యి చనిపోలేదని మేము చెప్తే మరి ఆయన ఎలా రాస్తే మరి మాకు ఏం తెలుస్తుందండి, చెవులు ఏదో పెట్టుకుని అని రాసి ఇవ్వడండి, మేము ఏదైనా కంగారు పడితే కంగారు పడకండి అని ఇవ్వడండి. అయితే అక్కడ అవతల లైన్లోనే అనంతబాబు ఫోన్ చేసి ఆ చెవిలో పెట్టుకున్న దానికి చెప్తుంటే ఆ అనంతబాబు చెప్పిన డివెండర్ కూడా చనిపోడని రాయమని చెప్తే రాశారండి వరప్రసాద్ గారు. మేము చెప్పిన మ్యాటర్ అయితే ఇది కాదని చెప్పామండి వరప్రసాద్ గారికి. అప్పుడు పెట్టా వరప్రసాద్ గారు పెన్నా కాగితం తీసుకుని ఆ రోజు ఏం జరిగిందో నాకు క్లీన్గా చెప్పండి, నేను రాసి ఎస్పీ గారికి కలెక్టర్ ఆఫీస్లో అక్కడ ఇస్తాను పట్టుకెళ్ళి అని చెప్పారండి. మేము చెప్పామండి ఇలాగ జరిగిందని, ఇది యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన శవం కాదండి, మా అబ్బాయిది కొట్టి చంపేసేదండి, అప్పుడు ఒళ్ళంతా దెబ్బలు చూసేప్పుడు ఇలాగ జరిగిందని చెప్తే అప్పుడు మ్యాటర్ అట్టుకుని కలెక్టర్ ఆఫీస్లో ఎస్పీ గారికి పిట్టా వరప్రసాద్ గారు ఎట్టుకెళ్ళి ఇచ్చాక అప్పుడు పోలీసులు రంగంలో దిగారనమాట అండి. లేకపోతే ఆయన రాకపోతే మహానుభావుడి కేసు అప్పుడే పోయినండి.
ఈ అనంతబాబు చెప్పినట్టు సర్పవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ రాసింది మ్యాటర్ డివెండర్ కొట్టి చనిపోయాడని. అప్పుడే ఇంకా ఏమీ లేదు, యాక్సిడెంట్ లేదు, ఏమీ లేదు, హత్య లేదు, ఏమీ లేదని అనంతబాబుని కాపాడిందండి ఆ పోలీసు వాళ్ళు. ఈ వరప్రసాద్ గారు వచ్చాక అప్పుడు వివరంగా రాసాక అప్పుడు పోలీసు వాళ్ళు అందరూ రంగంలో దిగి అప్పుడు అనంతబాబుని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారండి. ఎస్పీ కూడా కాదండి, కానిస్టేబుల్ కింది స్థాయి ఎస్ఐ సిఐ కింది స్థాయి వాళ్ళు ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ పట్టించుకోలేదంటే పోనీ వాళ్ళు పైన ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించాడు అనుకోవచ్చు. ఎస్పీ గారికి ఏమైందండి? ఎస్పీ గారు కూడా అంతే చేశారు, అలాగే చేశారా? ఎస్పీ గారికి అంటే అండి మరి ఇంకా ఏదో మూడు పంచుతుంది కదండి అనంతబాబు ద్వారా. ఆయన ఎక్కువ పదవిలో ఉన్నాడండి ఎస్పీ గారు, అయినా గట్టికి మరి మూట అంతేది కదండి. అనంతబాబు చెప్పినట్టు రాశాడు అనుకోండి, మూట అంతేది అదండి. ఎవరండి ఆయన అప్పుడు ఉన్న ఎస్పీ? ఆయన అంత పదవిలో ఉండి ఆయన పేరు ఎస్పీ రవీంద్ర గారా? రవీంద్ర బాబు అండి. రవీంద్ర గారినండి. రవీంద్ర బాబా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. అవును సార్, రవీంద్ర బాబు అండి అప్పుడు ఉన్న ఎస్పీ. ఓకే, ఆయన కూడా అన్యాయం చేశాడు మీకు? చేశాడండి. మరి ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు కదండి. మరి నా బిడ్డని ఇలాగ ఆడికి డబ్బు ఉందని పదవి ఉందని అనంతబాబు చంపేస్తే పదవిలో ఉన్న ఎక్కువ హోదాలో ఉన్న ఎస్పీ గారే ఇలా తోస్తే చనిపోయాడు, మళ్ళీ వెళ్తే మళ్ళీ బలంగా తోస్తే చనిపోయాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్ ముందని జిల్లా ఎస్పీ గారు మహానుభావుడు. నా ఉసిరు తగిలితేదండి ఆయనకి, మా ఉసిరు తగలకుండా ఉండదు ఎస్పీకి. చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కదండి, మరి ఇప్పుడు అనంతబాబుతో పాటు ఆ ఎస్పీ పైన మిమ్మల్ని అంత దారుణంగా ఇబ్బంది పెట్టిన సబ్బవరం కానిస్టేబుల్ కావచ్చు, కింది స్థాయి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని అడుగుతున్నారా? అది మరి మా సార్ చూసుకుంటారని మా పెట్టేవారు మా తెలిసిన నాయకు సంఘాలు ఉన్నాయి కదండి, ఆ సంఘాలు చూసుకుంటారని మరి. అప్పుడు న్యాయం కోసం అయ్యా నా బిడ్డని ఇంత దారుణంగా చంపేశాడు అతను, నాకు న్యాయం చేయండి అని అప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కానీ ఇతర మంత్రుల దగ్గరికి కానీ ఎమ్మెల్యేల దగ్గరికి కానీ ఏమైనా వెళ్ళారా మీరు? అంటే మాకు జడా శ్రవణ్ కుమార్ పర్మిషన్ తీసుకుంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారిది. అప్పట్లో మరి ఆయనకి మరి ఖాళీ లేదు, ఏదో అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారండి జడా శ్రవణ్ కుమార్ గారు. ఇంక ఎమ్మెల్యేలు నాయకులు ఏమో మాకు తెలదండి, మరి మా ఊరు ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల్ని పరామర్శించేవారని సత్య సూర్యనారాయణ రెడ్డి గారు. అంతవరకు జరిగిందండి. జగన్ గారు అసలు కలవలేదు, పునర్వివేచన చేయమని అపార్ట్మెంట్ దొరకలేదట జడా శ్రవణ్ కుమార్ గారు. ఏంటి ఆ 2-3 ఏళ్లలో ఎప్పుడూ దొరకలేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాకే అపాయింట్మెంట్ దొరకలేదని ఎవరండి మా శ్రవణ్ కుమార్ గారు. అంటే శ్రవణ్ కుమార్ గారు మీ లాయర్ గారు దళిత సంఘాలు ప్రయత్నించినా కూడా దొరకలేదండి. కాదండి, అప్పట్లో హైకోర్టులో ఆయన వాదించాడండి, ఇక్కడ మాకు ముప్పల్ సుబ్బారావు గారు లాయర్ గారు. ఓకే, అంటే మాకు 3 సంవత్సరాల నుంచి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పోరాడుతున్నామండి. కాదండి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు అప్పట్లో? అది మరి అదే చెప్తున్నాం కదండి, అప్పుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శించేవారండి, 2-3 సార్లు వచ్చారండి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారో లేదది మాకు తెలియలేదని మరి పరామర్శించి వెళ్ళిపోయేవారండి సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని అప్పట్లోని మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మీరు వెంటనే అరెస్ట్ అయిన కొద్ది రోజులకే ఈ అనంతబాబు బెయిల్ మీద విడుదలైపోయాడండి, సరైన ఆధారాలు పోలీసులు కూడా పెట్టలేదు, సో బెయిల్ ఈజీగా వచ్చిందండి. బెయిల్ మీద రిలీజ్ అవటానికి వెంటనే కాదు, జైలు దగ్గర నుంచి అతను ఊరేగిస్తూ ఒక సంబరం చేస్తూ పూలు చల్లుతూ అతన్ని తీసుకొచ్చారు ఆ రోజు. ఏది మీ అబ్బాయిని చంపేసిన నిందితుడు జైల్లోంచి విడుదల, అది చూసినప్పుడు ఏమనిపించిందండి మీకు? ఇప్పుడండి పూలు చల్లితే సంబరాలు చేసుకుంటూ తీసుకొస్తుంటే ఇదేంటి ఒక మనిషిని అన్యాయంగా చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక రౌడీ షీటరాడు, ఒక ముద్దాయే. అలాంటి రౌడీ షీటర్ని పూలమాలతో అభిషేకం చేసుకుంటా రాజమండ్రి కోర్టు నుంచి ఇంటికి తీసుకెళ్ళారు. ఇది ఎక్క న్యాయం మహాన్ దేవుడా అని ఎంత ఏడ్చానండి ఆ రోజు నేను.
అయినా సరే వాళ్ళ వైసీపీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంత కూడా కనికరం లేదండి, ఇప్పుడు కూడా లేదండి మా మీద. అంటే ఆడి బిడ్డని చంపేసాడు, ఆడే ఏడుతాడు మనకేటని ఆ విభేదంలో ఉన్నారండి. ఇంకండి మహానుభావుడి కూటమి ప్రభుత్వం వచ్చాకండి మాకు న్యాయం చేస్తామన్నారండి. ఒకసారి నేను అది మాట్లాడతానండి. ఒకసారి సత్యనారాయణ గారు, అది కాదు, ఇప్పుడు అనంతబాబు బెయిల్ మీద విడుదలవటానికి కానీ లేకపోతే పోలీసులు అతనికి సహకరించడానికి కానీ కోర్టులో ఆధారాలు పెట్టకపోవటానికి మీకు న్యాయం జరగకపోవటానికి అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అతనికి పూర్తిగా ఉందని అనుకుంటున్నారా మీరు? పూర్తిగా ఉందండి. అప్పుడున్న పార్టీ అండి అనంతబాబుకి సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉందండి. అందుకని మేము ఇచ్చిన ఏంటి సీసీ ఫుటేజ్ ఇచ్చాము, ఆధారాలు ఇచ్చాము. ఆడి కారులో వచ్చి టైం అంతా 1:12 కానీ 3 గంటలకు వెళ్ళిన టైం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అని సాక్ష్యాలు ఇచ్చాము. ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేసినా వాటికి అది అనంతబాబుకి తప్పు లేదని బెయిల్ ఇచ్చేసిందండి. మరి ఈ ఆధారాలు సీసీ ఫుటేజ్ రికార్డులు ఇవన్నీ ఏమైపోయినట్టండి? ఛార్జ్షీట్ చేయవని టైంలో ఈ పోలీసులు ఛార్జ్షీట్ వేయలేదండి. దానివల్ల కేసు అలా నీరు గార్చేయారండి. ఇప్పటికి ఇంకా అలా నీరు గార్చినారండి. వాళ్ళు అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పారు అప్పట్లో. పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పారు, అప్పట్లో చేశానన్నారండి. కానీ ఆ తర్వాత అతను ఎన్నికల ప్రచారం కూడా చేసినట్టున్నాడు కదా, దర్జాగా తిరిగాడు కదా మీ కళ్ళ ముందే. ఎన్నికల ప్రచారాలు ప్రతి దానికి ప్రతి మీటింగానికి జగన్ పక్కలో కూర్చోబెట్టుకున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళేవాడని మీటింగులు ప్రచారాలు చాలా చేశాడండి. అయినా మరి అప్పుడేమో సస్పెండ్ చేసేవారు, సస్పెండ్ చేశారని అలా నమ్మించాడు మమ్మల్ని అండి. సస్పెండ్ చేస్తే పార్టీలోకి వెళ్ళగలుగుతాడండి అనంతబాబు? అంటే ఒక మాట కదండి ఇష్టం. అవునండి, మీ అబ్బాయిని చంపి దాన్ని కప్పిపుచ్చి చంపిన ఆ హంతకుడికి సపోర్ట్ చేసిన ఆ పార్టీకి 151 సీట్ల నుంచి 11 సీట్లతో ఓడిపోయింది. అంటే ఒక విధంగా నేను ఆ మాట అనకూడదు, కానీ అది మీ ప్రభావం, మీ ఉసురు కూడా తగిలింది అనుకోవాలి. నిజంగానండి, నిజంగా తగిలిందండి. మేము న్యాయంగా నిలబడ్డాం కాబట్టి దేవుడు మా ఎందులో ఉన్నాడు కాబట్టి అండి. చెప్పండి సార్. న్యాయమే జరిగింది. అదేనమ్మా, అంటే 11 సీట్లకు పడిపోవటంలో మీ అబ్బాయి మర్డర్ కేసు కూడా చాలా కీలకం అంటూ ఉంటారు చాలా మంది, నిజమేనా? అవునండి, నిజమేనండి. నోకరత్నం గారు, మీరేనమ్మా చెప్పండి సార్. చెప్పండి సార్. అంటే వైసీపీ ఓడిపోవటంలో 11 సీట్లకు పరిమితం కావటంలో ఒక దళిత యువకుడైనా అమాయకుడైనా మీ అబ్బాయిని పొట్టను పెట్టుకున్న వాడికి వెనకేసు రావటం, పక్కన కూర్చోబెట్టుకోవటం, అతన్ని మోయటం, ఊరేగిస్తూ తీసుకురావటం, ఇవన్నీ కూడా కారణాలు. అందుకని జనాలు ఓటేయలేదంటూ ఉంటారు, నిజమేనా? అది వేరే విషయం అండి. మరి అదే రాజకీయం అంటే ఓడిపోయారు ఓటేయలేదన్నది వేరే విషయం అండి. అది అంటే దానికి చెప్పాలి కదండి. నేనేమంటానంటే ఒక కన్న తల్లిగా కొడుకుని చంపేయాడు అనంతబాబు అని. ఎస్ సార్, ఒక కన్న తల్లిగా మీరు చెప్పండి అమ్మా. ఆవిడ అదే మాట అంటేదండి. అమ్మా, ఒక కన్న తల్లిగా మీరు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత మీకేమనిపించిందమ్మా? నాకు న్యాయం జరుగుతుంది అనిపించింది సార్. ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళైతే మాకు చేయరు సార్. మేమైతే మనుషులు రూపంగా కూడా ఉండకపోదామండి ఇప్పటికి. అప్పుడే మమ్మల్ని ఏదో చేయదు సార్. అప్పుడు గవర్నమెంట్ చేయకపోయినా అప్పట్లోని అనంతబాబు మనుషులు తీసుకొచ్చి మమ్మల్ని చంపించేసి వెళ్ళిపోయింది సార్. అంత ధైర్యంగా వెళ్ళిపోనండి అతను. మేము అతన్ని అంటాం కానండి, వేరే ఉద్దేశాలు మాకు ఏమీ లేవు సార్. నా కొడుకుని చంపాడు కాబట్టి అతను ఎన్నన్నా అంటామండి. మేము మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామన్నాం సార్. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు పోరాడుతున్నామండి. అంటే అప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం కాకినాడ అంతా కమ్మేశారు కాబట్టి ఆ రోజు నాడు అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం అనంతబాబుకి అన్ని విధాలా సహకరించిందని భావిస్తున్నారు మీరు? సహకరించిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా అందులో తెలుస్తున్నాయి కదా సార్ జనానికి. అనంతబాబుకి పూర్తిగా సహకరించారండి, అన్నట్లోని కూడా సహకరించారు. ఒక చిన్న పిల్లడిని అడిగా చెప్తారండి, మాకు పర్మిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు సార్ ఇప్పుడు. చెప్పండి అమ్మా. నోకరత్నం గారు, ఒక్కసారి ఆ రోజమ్మా, అంటే మే 19, 2022 మీ అబ్బాయిని చంపి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కారులో ఉన్న బాడీని మీరు కూడా చూసారమ్మా? చూసాను సార్, చూసాను కానీ మైండ్ లేదు సార్. అప్పటి నుంచి తల్లిదండ్రులు చూపెట్టాడని తీసుకొచ్చి వణికేస్తున్నాడండి మనిషి.
సార్ వణికేస్తాం అంటే అండి చాలా భయపడిపోయాడండి. అతను మాట్లాడుతున్నాడు కానండి మనిషి అంతా వణికేసి రివకలాగా ఉంటాడేమో, ఓ దడదడ వచ్చేస్తుంది అతనికి మాట్లాడుతుంటేని. మేమైతే చూస్తున్నామని కుర్రండి, ఏంటి ఒంటి నిండా ఇసుక యాసడంటే అన్నాడు, ఏంటి ఏదో కథ వెళ్తాకి చూస్తున్నాడు అని చేసి నన్ను అయితే బతులాడేస్తున్నాడండి. తీసుకెళ్తాను రండి, మీ ఇల్లు నేను చూశాను, సుబ్బు తీసుకెళ్ళాడు మీ ఇంటికి, కాలగొట్టిన కారు అయిపోయి వెళ్ళి తీసుకెళ్ళాడు, ఒకసారి వెళ్ళాను, అవన్నీ చెప్పుకొస్తున్నాడండి. అయితే కథ అంతా తెలుసు. అయితే మీరే ఏదో చేశారంటే మాట పండతలేదండి, మాట మార్చేస్తున్నాడు, వణికేస్తున్నాడు, ఎవరెవరికో ఫోన్ చేసుకుంటున్నాడు అండి అతను. ఆ కాకినాడ కొండబాబు గారు వచ్చి కారుకి అడ్డంగా పడిపోయారండి. ఆయన కారు తీసేస్తానంటే తినలేదండి. ఆయన మొత్తం కుర్రోళ్ళు అందరూ వచ్చేసారండి, సంఘాలన్నీ కూడా అడ్డడిపోయాయండి ఆ రోజుని. మొదటిగా చెప్పాలండి సారు, మాకు పెట్ట వరప్రసాద్ గారు, ముప్ప సుబ్బారావు గారు, నాయకులు అందరూ కూడా పోరాడు పెట్టే మా కేసు ఎంతవరకు ఉంది సార్, లేకపోతే చాలా మంది ఎటకారంగా మాట్లాడారండి, మీ కేసు ఏమి ఇంకా ఏమి ఒక ఇదికి రాదో పక్కన పడిచేస్తారు అన్నట్టుగా మాట్లాడేవారు సార్. ఇప్పుడైతే నాకు మంగళవారం కాంచి చాలా ఆనందంగా ఉంది సార్. మా ఒకళ్ళ వల్ల అవ్వదు కదా సార్, మేము గడ్డి పరకలాటోళ్ళు, మేము ఏ మూల ఉన్నా మాకు ఎవరు తెలుస్తుంది సార్. మాకు న్యాయం జరిగేలా చేతనని ఆ రోజు మాట ఇచ్చారండి కోట ప్రభుత్వం, అలాగే పట్టుకున్నారు సార్. మాకు అంటే న్యాయం జరిగింది. మీ భర్త గారు సత్యనారాయణ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏదైతే మీ అబ్బాయిని చంపి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళి అనంతబాబు బెదిరించాడు, 2 లక్షల రూపాయలు ఇస్తాను, నా పేరు ఎక్కడ కూడా చెప్పొద్దని. ఏం జరిగిందమ్మా ఎగ్జాక్ట్ ఆ రోజు గుర్తుందా మీకు? అలాగన్నాడండి అతను, గుర్తుంది సార్. అక్కడ సీసీ పోటీ ఎదుర్కొంటుంటుందండి మేము ఉన్న పని చేసిన కాడ, అక్కడే బల్ల ఉంటుందండి. ఆ బల్ల అంటే చెక్కలాంటివి ఉండేయండి సార్, అక్కడే కూర్చునండి. ఇప్పుడు ఎంఎస్సీ పదం చేసినంత అతను కుర్చీ వేసుకుని కూర్చుని ఉంటాడండి. ఆ కర్రల మీద కూర్చుని నన్ను బతులాడేస్తున్నాడు సార్, మీకు డబ్బులు ఇస్తాను 2 లక్షలు తీసుకెళ్ళి దేపెడేస్తాను, రత్నం రా రా చెదిరేసుకుని బట్టలు ఉన్నాయి ఏం పెట్టేసుకోండి అన్న, అంత అవసరం ఏంటండి అతనికి చెప్పండి సార్. అది జరిగిన కాడన్నా చూపెట్టాలి. అక్కడ ఆన వలన్నా కూడా లేదు, రత్నం సుఖం లేదండి. నా కొడుకు 4 కుర్రలు తీసుకెళ్ళి చెబితే అక్కడ ఏం జరగలేదని చుట్టుపక్కల చెప్పారు సార్. అన్నీ కరెక్ట్గా కాపాడుతున్నాయి సార్. అతను ఇంకెక్కడ ఏదో కథలు ఇద్దామని చూశాడండి, మమ్మల్ని నమ్మిచ్చేసి మమ్మల్ని మోసం చేసి పక్క తీసుకెళ్ళి మా మంచితనం అంతా అతనికి తెలుసండి. ఎందుకంటే అండి మేము తేడా లేకుండా మసలేం సార్. ఇల్లు అప్పచెప్పి చీపురు పూలు కూడా పోగొట్టకండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుని వాళ్ళ అమ్మకు ధైర్యంగా ఉంటుందని పడుకోమనేవారు సార్. నా కొడుకుని చూస్తాడేనండి, ధైర్యంగా వెళ్ళి పడుకుంటుందనండి. నా భర్తనే పిల్లల్ని వదిలేసుకుని నేను వెళ్ళి పడుకుంటుంటే నాకు అంత అవసరం ఏంటండి, నా కొడుకుని చూస్తాడనే కదా సార్. నా కొడుకు మీద ప్రేమతో మేము ఉన్నాం సార్. నా కొడుకుని చంపేశాడు, ఏం సుఖపడతాడు సార్. గడిగడికి ఆడికి భయం కింద ఉంటుంది, మసులుతున్నాడు కానీ. ఆ కుటుంబం అంతా మరి ఎప్పుడు నాశనం అవుతుంది సార్. ఆత్మ ఉంటాం కానీ వేరే ఉద్దేశంతో మేము మాట్లాడాం సార్. మీ అబ్బాయిని మీకు దూరం చేసిన అతను ఇది నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుని ఒక సినిమా హీరోల మాదిరిగా తిరుగుతున్నాడమ్మా దర్జాగా సొసైటీలో. వాడిని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందమ్మా? ఇప్పుడు నేనైతే నేను మీ అబ్బాయిని ఇంకో కొడుకుని అయి ఉంటే నిజంగా గుండె ఎట్లా అంటే అతను దర్జాగా తిరుగుతూ ఉంటే నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకుని అసలు క్షమించాలని కూడా అనిపించట్లా నాకైతే. సిగ్గు లజ్జా ఉన్నవాడు అయితే అలా తిరగడు సార్. మనిషిని చెప్పేస్తే అంత తిరుగుతాడు సార్. అతను సిగ్గులు వదిలేసాడండి. చెప్పండి సార్. చెప్పనండి సత్యనారాయణ గారు, మాట్లాడండి. సిగ్గు లజ్జా ఉన్నవాడు అయితే సార్ తిరగడండి అతను. నిజంగా మనిషి మొడ్డ పుడితే కనుకండి వాళ్ళ అమ్మకు బావుకు ఒక్కడికే పుడితే అండి అతను తిరగకుండా ఇంట్లో పడి సత్తాడండి అసలే పడకే. నా కొడుకు అంత ధైర్యంగా అన్ని అప్పచెప్పి నమ్మకంగా పని చేయించుకునండి. మాపులు పగలు నిద్ర ఉండేది కాదు సార్. అమ్మ నిద్ర ఉండలేదమ్మా మానేస్తాను అన్నాడండి. మానేస్తానంటే ఉండరా అంత బేగా మానేస్తే ఎలా కుదురుతుంది బాబు, ఏమనుకుంటాడు ఏంటంటే వద్దంటున్నాడమ్మా మానొద్దంటున్నాడు అంటున్నాడండి. ఇలాగో కాలుకి చిన్న దెబ్బ తగిలింది సార్. దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానిపించుకోవడానికి మేము ఉన్న పని చేసిన ఓనర్ గారు మహానుభావుడండి. ఆయన కూడా ఇండస్ట్రీలు చేయించేవాడండి. మా మంచితనం ఎక్కడికెక్కడ అలాగే చేసాం సార్ పని. మేము డబ్బుల కోసం ఆశించేవాళ్ళం కదండి, మాట మంచితనం కోసం మంచి రావాలని చూసేవాళ్ళం అండి. మేము నమ్మకంగా పని చేస్తే నా కొడుకుని ఎట్టుకుని చిన్నప్పుడు పెట్టుకుని పని చేయించుకునండి. అతను అలా చేస్తాడండి నమ్మక దోషం. అంటే లలితులు కదా వీళ్ళు ఏం చేయలేరు నన్ను అని ధైర్యంగా మనుషులు ఎటు చంపించేసాడండి. ఒకటి వల్ల అయితే కాదు సార్, అతనికి శిక్ష పడాలండి. అప్పుడు కానీ నా కొడుకు ఆత్మశాంతి కలిగారు, మాకు ఆనందంగా ఉంటుంది సార్. అప్పుడు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారమ్మా? నిజంగా చెప్పాలంటే ఉరి శిక్ష పడాలి సార్. అతనికి ఉరి శిక్ష పడాలండి. మేము అప్పటి వరకు కూడా మేము సుఖంగా ఉండలేము సార్. మేము మనుషులైతే ఏదో తినాలా బతకాలని తిరుగుతున్నాం తప్ప సార్. నా 24 గంటలు కూడా నా భర్త అయితే నా కొడుకు ఫోటో అక్కడికి వెళ్ళండి నా కాళ్ళు కూడా అండి. ఆ రోజు నుంచి ఏదో ఒక రోజు
వచ్చింది కానీ అప్పటి నుంచి పట్టించుకోవడం మానేసింది సార్. ఆ కలెక్టర్ గారి ముందు నేను చూస్తానమ్మా చూస్తానండి మా అత్తగారిని మామగారిని అంది. అది కూడా సైడ్ అయిపోయిందండి. ఖాళీ ఉండదు అనుకుని మేము రావట్లేదేమో అనుకుంటున్నాం అంతే అండి. నాకు ఇలా న్యాయం జరుగుతుంది నేను అప్పుడే అనుకున్నాను సార్. అలాగే జరిగింది సార్. మా అదృష్టం కొలది కోట ప్రభుత్వం వచ్చింది సార్. మాకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది సార్. మంగళవారం కానీ కూడా మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్. ఒక్క నిమిషం అమ్మా, మీ అబ్బాయిని సత్యనారాయణ గారు మీకు ఎదురుగా టీవీ ఉంటే లేదంటే మా వాళ్ళు సెల్ ఫోన్లో ఒకసారి చూపిస్తారు మీ ఇద్దరికి. ఆ రోజు మీ అబ్బాయి పోలీసుల నిర్వాహకం వల్ల, పోలీసులు అతనికి పూర్తిగా సపోర్ట్ చేయటం, ఆధారాలు సరిగా పెట్టకపోవటం వల్ల అతనికి బెయిల్ దొరికితే బహుశా రాజమండ్రి జైలు నుంచి అనుకుంటాను అతనికి పూలు జల్లి ఏదో ఒక పెద్ద ఘనకార్యం చేసినట్టు, దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు, లేకపోతే బోర్డర్ దగ్గర ఏదో యుద్ధం చేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి వచ్చినట్టు ఊరేగిస్తూ తీసుకొచ్చారు. ఒకసారి విజువల్ స్పాట్ ప్లే చేయండి. ఒకసారి అది వీలైతే మీరు ఒకసారి చూడండి, మా వాళ్ళు మొబైల్లో చూపిస్తారు. ఇప్పుడు ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా అమానుషం కాదండి, ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా అమానుషం ప్రపంచ చరిత్రలో ఇంకో ఘటన ఉండదేమో. ఒకసారి పీసీఆర్ విజువల్స్ మళ్ళీ ప్లే చేయండి. ఇది ఏంటంటే సుబ్రహ్మణ్యాన్ని చంపిన తర్వాత ఆ కేసులో అరెస్ట్ అయిన అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు. పీసీఆర్ ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. పీసీఆర్ విజువల్స్ ప్లే చేయండి. ఇది మీరు ఎదురుగా చూస్తున్న విజువల్స్ ఎంతటి దుర్మార్గమైనయో చూడండి. ప్రపంచ చరిత్రలో ఇంతకంటే నీచమాలిన రాజకీయం ఉంటుందా? అసలు మనుషులు ఎప్పటికీ కూడా మారరా? మనకు సిగ్గంటూ ఒకటి ఉండక్కర్లేదా? మనుషులుగా పుట్టామే, మనకు ఫీలింగ్స్ ఉండక్కర్లేదా? ఒక దళిత యువకుడిని, సరే దళితుడా బీసీఏ అగ్రవర్ణం అనేది పక్కన పడేద్దాం, అది కాదు, ఒక కుర్రాన్ని, ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న ఒక ఎమ్మెల్సీని బెయిల్ మీద విడుదలైతే సిగ్గు లేకుండా జనమంతా ఆ రకంగా స్వాగతం పలుకుతారండి. ఫ్లకార్డులు పట్టుకుని జై బాబు జై అనంతబాబు అంట, జై బాబు జై అనంతబాబు అని సిగ్గు లేకుండా. ఏం మనుషులు అండి మనం? మనిషి పుట్టకే పుట్టాం కదా, మనకు కాస్త ఫీలింగ్స్ ఉండాలి కదా. అక్కడ ఒక తల్లి తండ్రి తమ బిడ్డను కోల్పోయి ఏడుస్తూ ఉన్నారు, ఒక తమ్ముడు తన అన్నను కోల్పోయి ఏడుస్తూ ఉన్నాడు, ఒక కుటుంబం అంతా కూడా తమ కుటుంబ సభ్యుని కోల్పోయి కన్నీటితో ఏడుస్తూ ఉంటూ రోడ్డు మీద న్యాయం కోసం నిలదీస్తూ ఉంటే, అదే నిందితుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైతే వాడేదో అక్కడెక్కడో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వచ్చినట్టు, బోర్డర్ దగ్గర పాకిస్తాన్తోనో చైనాతోనో యుద్ధం చేసి వచ్చినట్టు, ఎంతో ఘనకార్యం చేసినట్టు అతన్ని ఊరేగిస్తూ పూలు చల్లుతూ అంగరంగ వైభవంగా ఒక సంబరం చేస్తూ ఎలా తీసుకొచ్చారో చూడండి. ఎంతమంది జనం స్వాగతం పలికారో చూడండి అతనికి. జై బాబు జై అనంతబాబు అంటూ పూలు చల్లుతున్నారు. మొత్తం పూలతో అతను వచ్చిన కారంతా నిండిపోయింది. వాళ్ళందరి చేతుల్లో, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడండి. ఒక మర్డర్ చేసి వచ్చినవాడిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాము, ఒక హంతకుణ్ణి బెయిల్ మీద బయట రిలీజ్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారండి జనాలు. ఏ లోకంలో బతుకుతున్నాం మనం? మనిషిగా దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత ఒక కుటుంబం అక్కడ అల్లాడిపోతుంటే కనీసం ఆ తల్లిదండ్రి ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి పాపం. నిరుపేద కుటుంబం అల్లాడుతుంటే న్యాయం కోసం నా బిడ్డను చంపేశారాయా అని చెప్పి అందరి కాళ్ళు పట్టుకుని వేడుకుంటూ ఉంటే, అధికారం మన చేతుల్లో ఉంది కదా అని ఇదిగో ఈ విధంగా ఒక హంతకుణ్ణి అరాచక దేశాల్లో కూడా, అరాచకం రాజ్యం వెళ్తున్న దేశాల్లో కూడా
ఇంతటి దుర్మార్గం ఉండకపోవచ్చు బహుశా. ఈ విధంగా ఒక హంతకుణ్ణి, ఒక నిందితుణ్ణి బెయిల్ మీద విడుదలైతే వాడికి స్వాగతం పలికి వందల మంది కార్యకర్తలు వెళ్ళి పూలు జల్లి ఫ్లకార్డులు పట్టుకుని నినాదాల మధ్యలో వాడిని తీసుకురావటం అనేది బహుశా దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఒకవేళ వాళ్ళు స్వాగతం పలికినా, తప్పు చేసి ఒకడు ప్రాణం తీసినా ఆ దుర్మార్గుడికైనా సిగ్గు ఉండాలి. వద్దు నాకు స్వాగతం పలకండి అని చెప్పి సిగ్గుతో తలంచుకుని వెళ్ళిపోవాలి. కానీ ఎంత దర్జాగా కారులో కూర్చుని ఎదురుగా ఫ్లకార్డులు చూడండి, ఎంతమంది జనం వచ్చారో చూడండి. వాళ్ళ చేతుల్లో ఫ్లకార్డులు అనంతబాబు ఫోటోతో కొన్ని స్లోగన్స్ రాసి నినాదాలు చేస్తున్నారు, జై బాబు, జై అనంతబాబు అని. ఒకసారి ఆ స్పాట్ విజువల్స్ ప్లే చేయండి. సిగ్గు లజ్జ అన్ని వదిలేసినాడు కాబట్టి అది దళచి మనుషుల పొరవైన డబ్బెట్టు కొనేసి పంపిందండి. వాళ్ళ ప్రేమతో వచ్చిన వాళ్ళు ఏం కాదు సార్, వాళ్ళందరూ ఆ ప్రజలకే తెలుసు సార్. అక్కడ అందరూ కూడా గిరిజనులు అందరూ కూడా బాధపడుతున్నారు సార్ నా బిడ్డ కోసం. అమ్మా నూకరత్న గారు, వచ్చిన వాళ్ళండి వాళ్ళు. ఒక్క మాట అడుగుతానమ్మా, ఆ టైంలో ఆ జైలు గేట్ దగ్గర మీరు కనుక ఉండుంటే ఏమడిగేవారమ్మా వచ్చిన జనాన్ని కానీ అనంతబాబుని కానీ? సార్ అనంతబాబుని చంపేమని ఉరిశిక్ష పడేలా పోరాడండి అని చెప్పేదని సార్. అక్కడైతే నేను ఉరిశిక్ష వెంటనే పడిపోవాలి సార్. మరి అప్పుడులో అయితే మరి అతను చేసిన తప్పుకి ఉరిశిక్ష వెంటనే ఇప్పటికి వేసేయాలండి. ఏంటంటే గవర్నమెంట్ దాసేసింది సార్ అతను. మీ అబ్బాయిని పొట్టన పెట్టుకున్నవాడు బెయిల్ మీద విడుదలైతే ఆ విధంగా పూలు జల్లి ఊరేగింపుగా వస్తున్న ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక కన్నతల్లిగా కడుపు మండిపోవట్లేదు మీకు? ఇక్కడెక్కడో స్టూడియోలో కూర్చున్న నేను మండిపోతుంది సార్. వాళ్ళ బిడ్డే కదా, నాకెందుకనండి. మా బిడ్డకి జరిగితే మా బాధను, ఎక్కడో ఏ బిడ్డకో జరిగింది మాకు బాధ ఏంటని వచ్చారు సార్ వాళ్ళందరూ. ప్రేమతో వచ్చిన వాళ్ళు ఏం కాదు సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ పునర్విచారణ కోసం కూటమి ప్రభుత్వం ఆదేశించింది. సరే, ముప్పాళ్ళ సుబ్బారావు గారిని సలహాదారుగా, దానికి సహాయకారిగా ఆయన నియమించారు. సో ఇప్పటికైనా మీకు నమ్మకం వచ్చిందండి న్యాయం జరుగుతుంది అని? మాకండి న్యాయం జరగాలనే పోరాడుతున్నాం సార్ 3 సంవత్సరాలు బట్టి. మొన్న ఎంగండి, మొన్న కూటమి ప్రభుత్వం మొన్న ఏప్రిల్ 3వ తారీఖునండి జిల్లా ఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళారండి మన పిట్ట వరప్రసాద్ గారు, సుబ్బారావు గారు చెప్పి ఇద్దరునండి. పిట్ట వరప్రసాద్ గారు జిల్లా ఎస్పీ ఆఫీస్ తీసుకెళ్ళండి 3వ తారీఖుని. అక్కడ జిల్లా ఎస్పీతో మాట్లాడేవండి. ఇలా జరిగించారో, మా కొడుకుని చంపేశాడు, భూమి మీద ఆగిగా తిరుగుతున్నాడండి, మాకు న్యాయం చేయమని 3 సంవత్సరాలు పోరాడుతున్నాం సార్ అని ఇప్పుడు కొత్తగా వచ్చిన జిల్లా ఎస్పీకి చెప్పుకున్నామని మా బాధ చెప్పి వినతపత్రం ఇచ్చారని మన పిట్ట వరప్రసాద్ గారండి. అలాగేనమ్మా మీకు న్యాయం చేస్తాను, మిమ్మల్ని డీజీపీ ఆఫీస్కి విజయవాడ వెళ్ళేలాగా అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాను, నేను ఎప్పుడు వెళ్ళేది నేను చెప్తానమ్మని మన పిట్ట వరప్రసాద్ గారికి మాకు చెప్పారండి జిల్లా ఎస్పీ గారు, ఇప్పుడున్న ఎస్పీ గారండి. అలాగే సార్ అండి ఎస్పీ గారు ఆఫీస్ నుంచి ఇంచుకొచ్చేసామండి. అప్పుడు మళ్ళీ ఏప్రిల్ 10వ తారీఖునండి విజయవాడ అండి డీజీపీ ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకున్నామని మన జిల్లా ఎస్పీ గారు మన పిట్ట వరప్రసాద్ గారితో చెప్పారటండి. అప్పుడు పిట్ట వరప్రసాద్ గారు 10వ తారీఖున మమ్మల్ని విజయవాడ తీసుకునండి జిల్లా డీజీపీ ఆఫీస్ తీసుకెళ్ళి డీజీపీ గారితో కలిసి మన ఇప్పుడు ఎస్పీ గారు కూడా వచ్చారండి. మేము వెళ్ళాక ఆఫీస్కి ఎస్పీ గారు, పిట్ట వరప్రసాద్ గారు మన డీజీపీ ఆఫీస్ తీసుకెళ్ళి మన డీజీపీ గారితో మాట్లాడించారండి. మాట్లాడించి ఇలాగ జరిగించారు, మా కొడుకుని చంపేశారు, మా కొడుకుని చంపేసి ఇంత ఇలాగ 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామో కానండి ఇప్పటికి ఇంకా మాకు న్యాయం జరగలేదు సార్ అని డీజీపీ గారితో మా బాధ చెప్పుకున్నామండి. అలాగేనమ్మా మీ బాధని నేను మీకు న్యాయం జరిగేలా చేస్తానని డీజీపీ గారు మాట ఇచ్చారండి మాకు. అప్పటి నుంచి పిట్ట వరప్రసాద్ గారు, మేము మన ముప్పాళ్ళ సుబ్బారావు గారండి మాట్లాడి చేశారండి. వాళ్ళిద్దరూ ముందుండి నడిపిస్తున్నారండి మమ్మల్ని. పిట్ట వరప్రసాద్ గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు లాయర్ గారు,
వాళ్ళు చెప్పినట్టు మేము నడుతున్నామండి. మా ముందుండి నడిపిస్తున్నారండి. మాకు చాలా బెదిరింపులు, చాలా ఒత్తిళ్ళు వచ్చాయండి. ఏ బెదిరింపులకి, ఏ ఒత్తిళ్ళకి మేము లొంగలేదండి. దేనికి కూడా భయపడలేదండి. ఇప్పుడు కూడా భయం లేదు మాకండి. మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతామండి. డీజీపీ గారు మాట ఇచ్చారు, మీకు న్యాయం జరిగేలా చేస్తానమ్మని. ఆ డీజీపీ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎస్పీ గారికి ఇప్పుడు ఇంకో నిన్న నుంచి ఎంక్వైరీ మొదలెట్టారండి మన కాకినాడ జిల్లా ఎస్పీ, ఇప్పుడున్న ఎస్పీ గారండి. ఆ ఎస్పీ గారు న్యాయం చేస్తారని మా డీజీపీ గారు మాకు న్యాయం చేస్తారని, కూటమి ప్రభుత్వం వారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. మాకు న్యాయం జరిగేదాకా పోరాడతామండి. అంటే సత్యనారాయణ గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కానీ, హోంమంత్రి గారిని కానీ, ఇంకా ఇతర మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసారా, లేకపోతే వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి రావటం కానీ జరిగిందా? మేమే వెళ్ళి కలిసామండి. మన పిట్టవరపేదగా తీసుకెళ్ళారండి. ఓకే, ఎవరి దగ్గరికి అండి? మన సీఎం గారు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ. ఓకే, సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళండి మన పిట్టవరపేద గారు మంగళగిరి. ఓకే, తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారండి. అనిత గారి హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా పిట్టవరపేద గారు తీసుకెళ్ళారండి. ఓకే, మా కేసులో ఏదన్నా చెయ్యాలన్నా, ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా పిట్టవరపేద గారు మా ఇంటికి వచ్చి కారు ఎత్తుకుని, కారులో తీసుకుని అన్నీ చక్కబెట్టి పని అంతానండి. మళ్ళీ మా ఇంటికాడ క్షేమంగా దించేప్పుడు ఆయన ఒక్కడే వెళ్తున్నాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు కలిశారు కదండి, కలిసినప్పుడు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? ఏం భరోసా ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు ఏం భరోసా ఇచ్చారండి మీకు? న్యాయం చేస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పి భరోసా ఇచ్చారండి సీఎం గారండి చంద్రబాబు నాయుడు గారు. మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారండి. మీ అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఉద్యోగం కూడా ఇచ్చినట్టున్నారు కదా? చిన్న అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారండి, మనం నెల అవుతుందండి. అంటే మీరు ఈ రెండు ప్రభుత్వాలని చూశారు కదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలవాలనుకున్నారు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మిమ్మల్ని కలిశారు. దొరకలేదన్నారు. సో రెండు ప్రభుత్వాలు, రెండు ముఖ్యమంత్రులు చూసిన తర్వాత ఏమనిపిస్తోందండి? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందండి. న్యాయం చేస్తారని భరోసా కూడా ఇచ్చారండి. మమ్మల్ని ఆదుకున్న అయినా ఫస్ట్లో అయినండి. స్టార్టింగ్లో వెంటనే ఫోన్ చేసి, అమ్మ మీ కేసులో న్యాయం పడుతుంది, మీ బిడ్డను మేము తీసుకురాలేం కానీ మేము మాత్రం న్యాయాన్ని కలిసిలా చేస్తాం అమ్మ, నీకు న్యాయం జరిగేలాగా అన్నారు సార్. ఎవరమ్మా అన్నది? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు సార్, మీ బిడ్డను నేనైతే తీసుకురాలేనమ్మా, నీకు న్యాయం జరిగేలా చేస్తానమ్మా అని మాట ఇచ్చారు సార్. లోకేష్ బాబు గారు కూడా ఇచ్చారు సార్ మాకు మాట. లోకేష్ గారిని కూడా కలిసారా మీరు? కోట ప్రభుత్వం వచ్చారు సార్, అందరూ వదలలేదు సార్ మమ్మల్ని. మా లోకేష్ గారు ఇక్కడ ఉప్పాడు మీటింగ్కి వెళ్తే మీటింగ్ పెట్టారండి. ఉప్పాడు మీటింగ్కి మన పిట్టవరపేద గారు తీసుకెళ్ళారు. మాట ఇచ్చారండి. ఏమన్నారండి లోకేష్ గారు? లోకేష్ బాబు గారు అండి, నెక్స్ట్ మన ప్రభుత్వంగానే వస్తేనమ్మా, నీ కొడుకుని చెప్పిన వాళ్ళని, ముద్దాయిలు అందరినీ శిక్ష పడేలా న్యాయం చేస్తామమ్మా నీకని మాట ఇచ్చారండి లోకేష్ బాబు గారు. అమ్మ, మీరు నూకరత్న గారు మీరు కూడా మాట్లాడారేమన్నా లోకేష్ గారితో? మాట్లాడేమని స్టేజ్ మీదకి తీసుకెళ్ళారు, మాట్లాడేమని. అంటే ఇది ఎలక్షన్కు ముందు సంగతి చెప్తున్నారు ఉన్నారండి, ఆయన కూడా మాట్లాడారు. ఇది ఎలక్షన్కు ముందు సంగతి? అవునండి, ఎలక్షన్ ముందుదండి. ముందు సంగతి అండి. పాదయాత్రలో కట్టా సార్, పాదయాత్ర చేసేవాడు కదండి అప్పుడండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమన్నా కలిసారా మళ్ళీ? లోకేష్ బాబు గారు అపాయింట్మెంట్ దొరకలేదు అంటున్నారు సార్ మాకు పిట్టవరపేద గారు ఇంకానే. కానీ తీసుకెళ్తా అంటున్నాడండి, కానీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామండి. ఓకే, ఈ వీడియో వీలైతే లోకేష్ గారు ఆల్రెడీ మీరు చంద్రబాబు గారిని కలిసారు, ఆయన రిసీవ్ చేసుకున్నారు, న్యాయం చేస్తామని చెప్పినట్టున్నారు కదా? చెప్పారండి, న్యాయం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఉందా మరి? చంద్రబాబు గారిని కలిసిన తర్వాత మీకు ఆ నమ్మకం వచ్చిందా? ఆ నమ్మకం వచ్చిందా? వచ్చిందండి, న్యాయం జరుగుతుంది నమ్మకం వచ్చిందండి. ఇప్పుడు ఇన్ కేసు ఈ వీడియో మీరు మాట్లాడిన ఈ ఎంటైర్ యూట్యూబ్ లింక్ని లోకేష్ గారికి కూడా పంపిస్తారండి జనాలు. ఎలక్షన్ ముందు ఆయన కలిసినప్పుడు మీకు భరోసా ఇచ్చాడని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ వీడియోని ఆయన కూడా చూస్తారు. మీ ఇద్దరు భార్యాభర్తలు లోకేష్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? లోకేష్ గారికి ఏమైనా చెప్తారా లైవ్లో? మాకు మేము లోకేష్ బాబు గారికి మేము కోరుకునేది ఒకటండి, మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. లోకేష్ బాబు గారికి కూడానండి మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చాడండి, మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. లోకేష్ బాబు గారిని కూడా ఈ లైవ్లో మీరు కలిపితండి. లోకేష్ బాబు గారు కూడా మాకు న్యాయం చేయాలని, న్యాయం జరిగేదాకా మమ్మల్ని వదలొద్దని కోరుకుంటున్నామండి. ఇన్ కేసు అప్పట్లో మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు పలికారు కదండి,
పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు మద్దతు పలికినట్టున్నారు. ఇన్ కేసు ఇప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే ఏమడుగుతారు? పవన్ కళ్యాణ్ కూడా మాటలు మేము ఎవరు మాకు అవకాశం వస్తే ఇదే కోరుకుంటున్నాం, మాకు న్యాయం చేయమని కోరుకుంటాం. బాబు ఆడికి అతను నా కొడుకుని అనవసరంగా చంపేశాడండి. భారతకాలం బతికి కుర్రాడు ఏ అచ్చట్లో ముచ్చట్లో తప్పుందని నా కొడుకుని చంపాడండి. ఇప్పుడు ఇంకా తెల్లలేదండి పోలీసులు. ఏ కారణం చేత చంపేసాడు వాళ్ళకి తెలిసండి, కానీ ఇప్పుడు తెల్లనివ్వలేదండి. కానీ ఆడు అనంతబాబు ఏదేదో చెప్తున్నాడండి, అదంతా అబద్ధం అండి. అబద్ధం ఎక్కువ ఆడేస్తున్నాడు సార్ అతను. కారణం ఏంటి ఇప్పుడు తెల్లలేదండి, మాకు ఎందుకు చంపాడో కారణం తెల్లలేదండి. అమ్మ ఒక తల్లిగా పోలీసులు ఎప్పుడైనా ఎంక్వైరీ తల్లిగా అమ్మ నూకరత్న గారు ఒక తల్లిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీవీ కనుక చూసే అవకాశం ఉంటే చూస్తూ ఉంటే ఆయనకి ఏమని రిక్వెస్ట్ చేసుకుంటారమ్మా మీరు? ఆయన ఆ రోజు నేను పోల్చుకుంటే ఇంత ఎలాగ అవ్వకపోయినా బిడ్డకి అలా జరగకపోయినా బాధ కలిగితే సరే అనంతబాబు శిక్ష బయటలో చేస్తే ఇంతవరకు ఉండకపోయినా ఆయన బాధపడతారు సార్ ఇప్పుడు నాకు తెలిసి. అదేనమ్మా ఇప్పుడు జగన్ గారిని కలిసే అవకాశం బాధ ఉంటుంది సార్. ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు కదండి, మరి ఆ బిడ్డని చంపేస్తే ఆయనకి తెలియదండి మా బాధ ఏంటో. ఒకవేళ అలా డబ్బు ఉన్నదే పదవులు ఉన్నాయి కాదంటే లేదండి. మేమేమో కూలిపోయి రెక్క అర్థం డొక్క అన్నోళ్ళు పనిలోకి వెళ్తే మాకు కొండ గడవదండి. మరి అలాంటి వాళ్ళు మిమ్మల్ని చంపేస్తే మరి ఆయనకి బాధ ఉండదండి. వాళ్ళ బిడ్డలు పంచపర్వన్నాలు తింటారు, మేము గంజి నీళ్ళే తాగుతాం. అయితే మాత్రం మా బిడ్డ మాకు ప్రాణం కాదండి. మాకు ఎంత బాధ ఉంటుందండి, వాళ్ళకి బాధ ఉండదండి. వాళ్ళ బిడ్డని చంపేస్తేనే బాగుంటాను వెళ్ళాను సార్. మేము ఆ ఏసీ వర్క్లో పెట్టానండి. నా అపార్ట్మెంట్లో మహానుభావుడు తీసుకెళ్ళి అక్కడ కారు వేసుకుని వెళ్ళిపోయి కారు డేగిని నేర్పించేసి కుర్రోని దగ్గర పెట్టేసుకుని మనుషులను ప్లాన్ల ప్రకారంగా నలుగురిని ముగ్గునే పెట్టి చంపించేసాడు సార్ అతను. అతనికి శిక్ష పడాలి సార్. మేమేమైపోయినా పర్లేదండి, నా బిడ్డకి మాత్రం ఆత్మశాంతి కలగాలండి. అతనికి శిక్ష పడాలి, ఉరిచెట్ చేయాలండి. అది ఏమి చేయలేకపోతున్నా ఎదురుకుంటా తీసుకురామనండి, నేను ఏం చేస్తానో చేస్తాను. అమ్మ మీ ఆవేదన నాకు అర్థమవుతోంది. యాక్చువల్లీ నా ఎదురుగా అనంతబాబు ఉన్నా కూడా నేనేం చేయాలో చేస్తా ఖచ్చితంగా. నేను మీ కుటుంబానికి ఏం సంబంధం లేకపోయినా కూడా ఎక్కడో హైదరాబాద్లో స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్న నాకే గుండె తరుక్కుపోతుంది. ఆ ఘటన జరిగి ఆ విధంగా ఊరేగింపుతో వచ్చి ఆ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఆ హీరోలాగా తిరుగుతూ ఉంటే ఎక్కడుంది ప్రజాస్వామ్యం, ఏ దేశంలో బతుకుతున్నామని నాకే లేదంటారు చూసారా ఆవేశం వస్తుంది. నిజంగా అనంతబాబుని మీ ఎదురుగా తీసుకొస్తే ఏం చేస్తారమ్మా? ఆయన రెండు మాటలు మాట్లాడతారు. ఎస్, ఒక్కసారి ఫోన్ కట్ అయింది, మన వాళ్ళు మళ్ళీ కలుపుతారు. ఈలోపు ఒకసారి విజువల్ చూద్దాం. ఆ రోజు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన తర్వాత తానే నేరుగా అదే కారులో డెడ్ బాడీ వేసుకుని సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకెళ్ళి డెడ్ బాడీని గుమ్మం ముందు పడేసి తల్లిదండ్రులను ఇద్దరిని అనంతబాబు బెదిరించాడు. ఏ కారులో తీసుకెళ్ళాడు ఒకసారి ఆ కారు విజువల్స్ ప్లే చేయండి. ఎస్, ఇదిగో ఒక్కసారి ఆ కారు విజువల్స్ ప్లే చేయండి. ఒకసారి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఒకసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు విజువల్స్ ఒకసారి ప్లే చేయండి. వాళ్ళ భార్య కూడా ఆ రోజు సుబ్రహ్మణ్యం భార్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఒకసారి ఆ తర్వాత అంటే న్యాయం కోసం ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి స్పాట్ ప్లే చేయండి. హత్య జరిగిన రోజు ఎమ్మెల్సీ అనంతబాబు డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఆ సమయంలో ఆ డెడ్ బాడీని మొదట చూసిన అతని భార్య, తల్లి, తండ్రి కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు ఒకసారి చూడండి. ఒకసారి స్పాట్ ప్లే చేయండి. ఎస్ సార్, అక్కడ చూడండి కన్నీరు పెట్టుకుంటుంది. బహుశా అప్పుడే కొత్తగా పెళ్ళైనట్టుంది సుబ్రహ్మణ్యంకి. అతని భార్య చిన్న వయసులో ఉన్న ఆవిడ, పక్కన తల్లి నూకరత్నం, వెనుక పక్క తండ్రి సత్యనారాయణ ఉన్నారు. కన్నీరు పెట్టుకుంటూ కారులో ఉన్న డెడ్ బాడీ సుబ్రహ్మణ్యాన్ని చూసి నవ్వుతూ ఇంటి నుంచి డ్యూటీకి వెళ్ళిన సుబ్రహ్మణ్యం తిరిగి యజమానే చంపేసి అదే కారులో తీసుకొస్తే మొట్టమొదట చూసిన దృశ్యాలండి అవి. ఎంతటి బాధాకరమైన దృశ్యాలండి. నిజంగా ఏ సొసైటీలో బతుకుతున్నాం మనం, ఎంతటి దుర్మార్గమైన లోకంలో బతుకుతున్నాం. ఒక దళిత యువకుడు అంత దారుణంగా చంపి ఆ కారులో తీసుకొచ్చాడండి అనంతబాబు. ఏం చేయాలి అతన్ని? రక్తం ఉడికిపోవటం లేదా ప్రతి ఒక్కళ్ళకి?
ఇవాళ మీ ఇంట్లో మనిషినో నా ఇంట్లో మనిషినో చంపితే అలాగే ఊరుకుంటాం. ఇవాళ ఆ తల్లిదండ్రుల ప్లేస్లో మనం ఉంటే, మన తమ్ముడో మన అన్నో మన బిడ్డో అలా డెడ్ బాడీగా చంపేసి కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే నిజంగా తట్టుకోగలుగుతామండి? ఈరోజు తట్టుకుని న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు ఇద్దరు, ఆ పేద తల్లిదండ్రులు ఇద్దరు పోరాడుతున్నారు, కానీ నిజంగా వేరే వాళ్ళు అయితే తట్టుకోరు. కానీ ఏమాత్రం సిగ్గు లేకుండా హత్య చేసిన అనంతబాబు మాత్రం దర్జాగా దిగుతున్నాడండి సొసైటీలో. అంటే మన న్యాయ వ్యవస్థ, మన పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉన్నాయనేది ఇక్కడ ఒకసారి మనకు అర్థమైపోతుందండి. అంటే పేదవాడికి న్యాయం జరగదా? దళిత సంఘాలు రోడ్డెక్కితే చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడు కులాలు ఎక్కడున్నాయి, కులాలు ఏంటి, అదేంటి ఇదేంటి అని అంటూ ఉంటారండి. కానీ ఈ దళితుడు కాబట్టే కదా నువ్వు చంపి అంత ధైర్యంగా డెడ్ బాడీ తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి పడేసి ఆ తల్లిదండ్రులు 2 లక్షల రూపాయలు డబ్బు ఇస్తాను, మీరు నా పేరు చెప్పొద్దు, ఈ కేసు ఊసెత్తొద్దని చెప్పి వాళ్ళని బెదిరించే ధైర్యం ఎవరికి ఉంటుందండి? కేవలం దళితులు కాబట్టే కదా. అంతే కదా, అణగారిన వర్గాల కోసం, దళిత హక్కుల కోసం రోడ్డెక్కేది ఎందుకు? ఇందుకోసమే. అంటే దళితులంటే బలహీనులు అనుకుని మనం ఏం చెప్పినా వింటారు, మనం ఏ బెదిరించినా బెదిరిపోతారు, మనం ఎలా ఆడమంటే అలా ఆడతారని ఆ ధైర్యంతోనే కదా ఆ అనంతబాబు అనే వ్యక్తి తల్లిదండ్రుల దగ్గరికి చంపి డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పడేసి వాళ్ళని బెదిరించాడు. అంటే ఇంకొకటి అదిగోండి, ఆ రోజు డెడ్ బాడీ దగ్గర కుటుంబ సభ్యులు మొత్తం కన్నీటి శోకసుందరంలో మునిగిపోయి ఉన్న దృశ్యాలు చూడవచ్చు. ఆ రోజు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని మనం ఇంటి ముందు పెట్టిన సందర్భంలో ఆ రోజు ఉన్న దృశ్యాలను కూడా మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడవచ్చు. పక్కన సుబ్రహ్మణ్యం భార్య, చిన్న పిల్ల, పాప చిన్న అమ్మాయి, అప్పుడే కోటి ఆశలతో పెళ్లి చేసుకుని ఆ గడప తొక్కి అతనితో పిల్లా పాపలతో కలకాలం బతకాలనుకున్న ఆమెని విధవరాల్ని చేశాడు అనంతబాబు. నుదుటున్న బొట్టును తుడిచేశాడు, చేతి గాజులు పగలగొట్టేశాడు. ఎవ్వరికీ రాకూడని కష్టం పాపం. చక్కగా హ్యాపీగా బతుకుతున్న ఫ్యామిలీ, డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, కానీ హ్యాపీగా బతుకుతుంది ఆ ఫ్యామిలీ. 2 కొడుకులు, కోడలు. సో వీళ్ళు హ్యాపీగా బతుకుతున్న ఆ ఫ్యామిలీలో ఈ విధంగా చంపేసి దారుణంగా అక్కడ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇందాక నేను ఒక విజువల్ చూపించాను, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పూలు జల్లుతూ ఊరేగింపుగా తీసుకొచ్చారు కదా. ఆ తర్వాత అతని జట్కా బండి ఎక్కించి ఊరేగిచ్చారండి. నిజంగా అది చూడండి, జట్కా బండి. ఒకసారి ఆ స్పాట్ ప్లే చేయండి. ఎస్, ఆ విజువల్స్ ఒకసారి చూడండి. జట్కా బండి మీద, అంటే గుర్రపు బండి మీద అనంతబాబుని ఊరేగిస్తూ తీసుకొస్తుంటే చుట్టూ ఉన్నవాళ్ళు పూలు జల్లుతూ ఉన్నారు. ముందు వెనుకున్న కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ ఆ జెండాలతో ర్యాలీగా వస్తూ ఉన్నారండి. అలాగే అనంతబాబును ఊరేగిస్తున్న జట్కా బండి పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. మీరు ఒకసారి దృశ్యాల్లో చూడండి. మరి ఆ రోజు పార్టీ ఎందుకు యాక్సెప్ట్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలా ఒక హత్య చేసి బెయిల్ మీద వచ్చిన వాడికి అంతటి సాదర స్వాగతం పలకటం కావచ్చు, ఆ ఊరేగింపులో కార్యకర్తలు పార్టిసిపేట్ చేయటం కావచ్చు, ఏ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇది పార్టీ అధిష్టానానికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది మనకు తెలియదు. ఈ విధంగా ఒక హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆల్రెడీ జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తి, ఆ జట్కా బండికి పార్టీ జెండా కట్టుకున్నాడు. చూడండి ఎంత పెద్ద జెండా కట్టారు. ఊరేగింపుగా వస్తున్నప్పుడు ఆ జట్కా బండి పైన రెపరెపలాడుతూ ఎగురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఒకసారి చూడండి. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇది పార్టీకి నష్టం చేయకూడదా? ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేసేది అని జనాల నుంచి అసహ్యం
అసహించుకుంటారు కదా. జనాల్లో వ్యతిరేకత వస్తుంది కానీ ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు? అంటే పార్టీకి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది ఒక క్లారిటీ కావాలి. సరే, పార్టీ అధిష్టానానికి అన్నీ తెలియకపోవచ్చు. సో ఇతను ఊరేగుతాడని, ఊరేగిచ్చే క్రమంలో జెండాలు కట్టుకుని మరి ఊరేగుతాడని, పార్టీ జెండా వినియోగిస్తాడని అధిష్టానానికి తెలియకపోవచ్చు. స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? స్థానిక ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటా కదా. ఆయన ఏం చేస్తున్నారు? అరే, నువ్వు ఒక హత్య కేసులో జైలుకి వెళ్ళి వచ్చినోడివి, నువ్వు పార్టీ జెండా ఎట్లా పెడతావరని ఆ రోజు అడ్డుకుని ఉండొచ్చు కదా. చూడండి ఒకసారి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే కదా. ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇవాళ ఆ ప్లేస్లో అతను అనంతబాబు టీడీపీ వాడైనా, జనసేన పార్టీ వాడైనా, ఆఖరికి బీజేపీ వాడైనా, సిపిఎం సిపిఐ పార్టీ వాడైనా, బీఎస్పీ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వాడైనా సరే ఆ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు. నువ్వెవడోరా, నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, నువ్వు ఆ పార్టీ జెండా పెట్టొద్దని ఆపిస్తారు. కానీ ఆ విజువల్లో చూడండి మీరు ఒకసారి, ఆ రోజు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన సందర్భంలో చేసిన ర్యాలీ, పూలతో అంగరంగ వైభవంగా అతను ఊరేగిస్తూ తీసుకొస్తూ ఉన్నారు జట్కా బండి మీద. పైన పార్టీ జెండా కట్టారంటే మా పార్టీ నాయకుడే, మా పార్టీ ఎమ్మెల్సీయే ఒక డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చాం మేము, ఈరోజు అతన్ని భారీగా ఊరేగింపుగా ర్యాలీగా తీసుకొస్తున్నామని గర్వంగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది చూడండి, ముందున్న ఒక కార్యకర్త చూడండి, ముందున్న ఒక కార్యకర్త కూడా సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని, అది కూడా జగన్ ఆ పార్టీ అధినేత మా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న పార్టీ జెండాని పట్టుకుని ముందు ఒక కుర్రాడు ఊరేగుతూ వస్తున్నాడు. చూడండి దృశ్యాలు. వెనక జట్కా బండికి పెద్ద జెండా కట్టారు చూడండి. జట్కా బండిలో పూలు జల్లుతూ అతన్ని తీసుకొస్తుంటే అనంతబాబు అందరికీ వంగి వంగి నమస్కారాలు పెడుతున్నాడండి, అందరికీ పలకరిస్తూ ఉన్నాడండి. అసలు ఆ ముందు నడుస్తున్న జనానికి సిగ్గుండక్కర్లేదండి నిజానికి. వెనక కారులో ర్యాలీగా వస్తున్న వాళ్ళకి సిగ్గుండక్కర్లేదండి. మనందరం మనుషులమే. ఒక హత్య చేసిన ఆరోపణలో జైలుకి వెళ్ళి వచ్చినోడు బయటకు వస్తే వాడి వెనక మనం నడవటం ఏంటి, వాడిని ఊరేగించడం ఏంటి అని కనీసం సెన్స్ అనేది ఉండదా? కనీసం మానవత్వం, మనం మనుషులం కదా. అలా పార్టీ జెండా పెట్టడానికి ఎలా యాక్సెప్ట్ చేస్తారని నేను నా ప్రశ్న. నేనేమంటానంటే, పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారనో, పార్టీ అధిష్టానం చేయించిందనో మనం అనటానికి లేదు. పార్టీకి తెలియకుండా కూడా కొన్నిసార్లు జరిగి ఉండొచ్చు. కానీ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు? పార్టీ జెండా ఎలా పెట్టేస్తారు? అప్పటికి ఆల్రెడీ సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. సస్పెండ్ అయిన వ్యక్తి తమ పార్టీ జెండాతో జట్కా బండి మీద ఊరేగుతూ వస్తూ ఉంటే స్థానిక నాయకులు ఎందుకు ఆపలేదు? ఒకసారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఊరేగుతూ జట్కా బండి మీద ఎక్కించి మరియు పూలు జల్లుతూ అతన్ని తీసుకొస్తూ ఉన్నారండి. పెద్ద ఎత్తున ర్యాలీ చేసాడండి, కొన్ని వందల మంది కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని జట్కా బండికి పైన తగిలించుకుని మరీ వస్తున్నాడు అతను. అవును సార్, మన లేఖలు చూపిస్తున్నారని చూస్తున్నాం. అది 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 చూస్తుంటే నిజంగా అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా, లేకపోతే ఒక అరాచక రాజ్యంలో ఉన్నామా అని అనిపించలేదా మీకు? నాకు అలాగే అనిపిస్తుందండి, అరాక రాజ్యంలో ఉన్నామని అనిపిస్తుందండి. కొంచెం కూడా బాధ్యత లేకుండా అలాగండి మనిషిని చంపేసి అన్ని జైలు నుంచి ఊరేగింపు తీసుకెళ్తున్నారంటే మళ్ళీ కూడా వెళ్ళిన ప్రజల మృగాలండి, లేకపోతే గన్నం తినే మనుషులండి అలా. అంటే చంపేసింది దళితులు కదా, వాళ్ళే ఏడతారనేమండి అలా వీళ్ళ ఉద్దేశాలు. ఇప్పుడు వాళ్ళ బిడ్డకు జరిగింది, రేపు పొద్దున్న మా బిడ్డ జరిగినప్పుడు మేము అలా నవ్వుతామన్నట్టుగా ఉన్నారండి ఆ జనాలు అయితే. ఎంతమంది జనం వచ్చారండి నిజంగా ఆ రోజు. ఈ దృశ్యాలు చూసారా సత్యనారాయణ గారు, నోకరత్న గారు? ఉన్నారండి. అప్పుడు చూసారా ర్యాలీని? కోపం వచ్చింది సార్ అప్పుడైతే. ఇలా మనుషులేనా అసలు, ఏదో గనకారం చేసినట్టు పువ్వులు చల్లుకుంటా తీసుకొస్తున్నారట అని అనిపించింది సార్. ఇప్పుడు కూడా సెలలో ఉన్నాయండి, చూస్తామండి అప్పుడప్పుడు. కాదండి, జట్కా బండి అండి, గుర్రపు బండి, జట్కా బండి పెట్టి దాని మీద ఒక రాజును కనుక ఊరేగిస్తూ తీసుకొస్తారే, పక్క రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని గెలుచుకుని తిరిగి రాజ్యంలోకి అడుగు పెడుతున్న రాజుని ఏ విధంగా అయితే గుర్రపు బండి మీద ఊరేగిస్తూ తీసుకొస్తారో ఆ టైపులో తీసుకొస్తున్నారండి. మామూలుగా పల్లెటూళ్ళలో జాతరలు సంబరాలు జరిగినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని అట్లాగే తీసుకొస్తూ ఉంటారు. ఆ టైపులో ఒక హంతకుడిని అలా తీసుకొస్తూ ఉన్నారండి. పైన పార్టీ జెండా పెట్టారండి. అదే సార్, ఈ రోజు నా బిడ్డను చంపేస్తే అలా ఊరేగుతున్నాడండి. రేపు పొద్దున్న 4 బిడ్డలను చంపేసినప్పుడు తెలుస్తుందండి ఆ బాధ ఏంటన్నదని.
అప్పటి వరకు ఆలోచించలేరు సార్. వెళ్ళటోడికి వెళ్ళకూడదని వెనక్కి ఆగిపోవాలి సార్. నిజంగా లలిత బిడ్డలు అయితే ఆగిపోతారండి. మరి పత్తిపాడు వెళ్ళాడండి, పత్తిపాడు వెళ్తే తవరు కొట్టేశారు సార్, పరిగెడేశాడు. ఇప్పుడు ఇందాక నేను విజువల్లో పత్తిపాడులో దండెత్తాకి వెళ్ళి మా బొమ్మకి దండెత్తాకి వెళ్ళండి, మా ఇందాక బిడ్డ గారు దృశ్యాల్లో బొమ్మకి దండెత్తాకి వెళ్ళినప్పుడు పరిగెట్టిచ్చేసారు సార్, పరిగెడేశాడు అతను. ఎవరండి ఎవరు చెప్పండి సార్. ఎవరి గురించి అన్నారు? దండేస్తాకి వెళ్తే పత్తిపాడు మండలం సార్, పత్తిపాడు దండెత్తాకి వెళ్ళారండి అంబేద్కర్ బొమ్మకే. ఓకే. బండి మీద పరిగెట్టించారని జనం అందరం. అదండి లలిత నాయకులు అంటే. లలితలు అంటే అలాగ ఉండాలండి, వాళ్ళకు కూడా తెలవాలి సార్ ఆ గిరిజనులకేసి. అసలు ఆ ఊళ్ళోనే ఉండకూడదండి అతన్ని. అమ్మ ఇందాక దృశ్యాలు చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తూ వస్తుంది. సుబ్రహ్మణ్యం భార్యేనమ్మా ఆమె? అంటే మీ కోడలేనా? అవును సార్, కోరకాడికి వెళ్తుంది కదా సార్. మా కోడలండి. 3 నెలలు గర్భిణి సార్, 3 ఏళ్ళు 4 వస్తుంది అని బతికి చంపేశాడు సార్ అనంతబాబు. ఇప్పుడు హత్య జరిగేటప్పటికి ఎన్నేళ్ళు అయిందమ్మా పెళ్ళయి? పెళ్ళి 2 సంవత్సరాలు అయిందండి. సార్ అప్పటికి 4వ నెల ప్రెగ్నెంట్ అండి. మా అబ్బాయిని చంపేట్లేదు 4వ నెల అండి ప్రెగ్నెంట్. అయ్యయ్యో. ఇప్పుడు బాబో పాప అండి? పాప అండి. పాప అండి. పాప అండి. ఇప్పుడు పాపకు ఒక 3 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా? అవును సార్. 2 పూర్తయి 3వ సంవత్సరం నడుస్తుందండి. ఆ పాపకి అక్టోబర్ వస్తే 3 పూర్తి అయిపోద్ది. ఆ పాపకి ఎప్పుడన్నా వాళ్ళ నాన్న ఫోటో చూపించారండి, ఈయనే మీ నాన్న అని? మా దగ్గరికి అయితే లేదు సార్. వాళ్ళ అమ్మగారి ఇంటికాడే ఉంటుందండి. జాబ్ ఏదో ఇచ్చారు సార్, అప్పుడు జాబ్ చేసుకుంటుందండి. మాకు మన ఇంటికి రావట్లేదు సార్. ఎప్పుడన్నా వస్తే వస్తుందండి. లేదండి మేమే వెళ్తున్నామండి మా మనవరాలు చూడటానికి. నా కొడుకు ముఖం ఉందని మా వెళ్తున్నాం. పెద్దలకండి మేమే వెళ్తున్నాం మా మనవరాలు చూడటానికి నెలకోసారి అండి. చూస్తానని కలెక్టర్ గారి ముందు ఒప్పుకుంది సార్. తను మా అత్తగారు మా గారు నేను చూసుకుంటానండి. ఒక్క నిమిషం ఆ విజువల్స్ ఒకసారి ప్లే చేయండి. ఆ విజువల్స్ ఆ రోజు భర్త చనిపోయిన రోజు సుబ్రహ్మణ్యం భార్య ఆందోళన చేస్తున్న ఆ దృశ్యాలు ఒకసారి ప్లే చేయండి. ఆమె సుబ్రహ్మణ్యం భార్య ఏడుస్తుంటే పోలీసులంతా కూడా ఆమెను తీసుకొస్తున్నారు. మరింత బాధాకరమైన అంశం ఏంటంటే భర్త చచ్చిపోయే నాటికి ఆవిడకి 3 నెలల ప్రెగ్నెంట్, గర్భవతి. 3 నెలల గర్భవతి అండి, కడుపులో బిడ్డ ఉంది. ఆ బిడ్డను చూడకుండానే సుబ్రహ్మణ్యం చనిపోయాడు. 4 నెలల బిడ్డ. సో పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు సుబ్రహ్మణ్యం. కొడుకో కూతురో తెలియదు, కానీ పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడండి పాపం. ఇప్పుడు ఆ బిడ్డకి ఈ తల్లిదండ్రులకి కొడుకు లేకుండా చేశారు, ఆ బిడ్డకి తండ్రి లేకుండా చేశారు. అదిగో పాపం పెళ్ళయి 2 ఏళ్ళు కూడా కాలేదు, ఆ అమ్మాయికి భర్త లేకుండా చేశాడు అనంతబాబు. ఇంతమంది కన్నీటితో పెట్టుకుంటూ ఉంటే అతను మాత్రం దర్జాగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈరోజు ఆ బిడ్డ 3 ఏళ్ళు వచ్చినాయి అని చెప్తున్నారు. పాప పుట్టింది, 12 పాప పుట్టింది. అంటే సత్యనారాయణ గారి మనవరాలు. పాపం ఆ బిడ్డను చూసుకోవడానికి ఈరోజు తండ్రి లేడు, సుబ్రహ్మణ్యం లేడు. మీతో సత్యనారాయణ గారు ఎప్పుడైనా చెప్పేవాడండి సుబ్రహ్మణ్యం పాప పుడుతుందను, బాబు పుడతాడను, ఆ పుట్టే పిల్లోడి మీద కోరుకుంటేవాడు సార్. అతనైతే భార్య భర్తలు ఇద్దరు కూడా పాప అనేవారు సార్. మాకు పాప పుడుతుంది అనుకుంటేవారండి. చాలా సంతోషంగా ఉండేవారు సార్. ఆడపిల్ల కోరుకున్నాడండి, ఆడపిల్ల పుట్టిందండి. నా కొడుకు ఏదైతే కోరుకున్నాడో అదే అలాగే పాప పుట్టింది సార్. చాలా సంతోషంగా ఉండే టైంలో చంపేశాడు సార్. ఇంకొక 5 నెలలు అయితే డెలివరీ టైంలో అవన్నీ చూడకుండా కూడా ఆడ ఆనందం అంతా కూడా అతను పీరు చేసుకున్నాడు సార్. మనిషి అయితే ఎప్పుడో చచ్చిపోడు సార్. అతనైతే నా కొడుకుని చెప్పినప్పుడే అడిగి చచ్చిపోడు. వెంటనే యంత్రం కింద తిరుగుతున్నాడు అంతే అండి. కళ్ళజోళ్ళు పెట్టుకుని సోగ్గా మొత్తాలు అవి తెల్లసొక్కలు వేసి తిరిగితే సరిపోదు సార్. ఎవరు ఆపత్తులో ఉన్నారో అది చేస్తేనే నాయకులు అంటేని. నా బిడ్డ మా బిడ్డగానే వాళ్ళ బిడ్డ పోయింది, వాళ్ళనే మనుషులెట్టి చంపించేసాము, ఎలాగైనా తిరిగేయచ్చు, వాళ్ళు ఏం చేయగలరని అంటే ఎలా కుదురుతుంది సార్? ఇంక లోకం ఏమైపోద్దండి, ఎక్కడికెక్కడే ఎలా ఉంటేని. నేను చంపేస్తాను సార్, నన్నైతే వాళ్ళు వదిలేస్తారా, రోడ్ల మీద తిరిగిస్తారా? నన్నైతే అప్పుడే ఉరిసేసేసాను. నేను ఆడదానండి, మగోడిని కాదు. ఏమన్నప్పుడు ఆడి మీద కలిసి ఉంది చంపేస్తే ఊరుకుంటారండి?
ఏదైనా గవర్నమెంటే చేయాలి సార్. న్యాయంలాగే జరగాలి సార్. అన్యాయం కాదు కదండి, అది న్యాయమే జరిగింది అక్కడ. మాకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది సార్. మంగళవారం కాడి నుంచి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒక్కసారి మీరు చంద్రబాబు గారిని కలిసినట్టున్నారు, అప్పుడే ఇప్పుడండి ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి. ఇది అప్పుడు కలిశారండి, ఇప్పుడు కాదనుకుంటా. అది అద్దాలు అవి పెట్టుకున్నారు, బహుశా కరోనా టైం లాగా అనిపిస్తుంది. ఇది అప్పుడు కలిశారమ్మా మీరు? ఇది హత్య జరిగినప్పుడు కలిసిన విజువల్స్ అప్పుడు అవి? కలిసాను సార్, ఇప్పుడు కలిసారు. ఇప్పుడు అంటే ప్రభుత్వం మారిన తర్వాత కలిశారా లేకపోతే అప్పుడు కలిసిందా అది? అదైతే అప్పుడు గెలిచిందండి. మళ్ళీ ప్రభుత్వం గెలిచాక కూడా ఒకసారి వెళ్ళామండి. ఇదైతే హత్య జరిగినప్పుడు వెళ్ళి కలిశారు మీరు? అవును సార్. ఎందుకంటే అద్దాలు అవి ఉన్నాయి, చంద్రబాబు గారు ఎదురుగా అద్దాలు పెట్టుకుని ఉన్నారు. బహుశా అది కరోనా సిచ్యువేషన్ అనుకుంటాను. అవునండి. కరోనా అంటే ఆ తర్వాత జాగ్రత్తలు ఎక్కువ తీసుకునేవారు కదా, అట్లా ఎవరైనా కలిసినప్పుడు అద్దాలు అవి పెట్టుకునేవారు. అవును సార్. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదండి ఆయన చంద్రబాబు గారు, అప్పుడు భరోసా ఇచ్చారండి మీకేమన్నా? ప్రతిపక్షంలోనే ఉన్నారు, భరోసా ఇచ్చాడండి. నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరిగేలా చేస్తానమ్మని అప్పుడే మాకు భరోసా ఇచ్చాడండి. మీకేం పర్లేదమ్మా, మేము ఉంటాము మీకు అనేసి భరోసాగా అని చెప్పారు సార్. నీ బిడ్డనైతే మేము తీసుకురాలేమమ్మా, మీకు న్యాయం జరిగేలా చేస్తాం, మన గవర్నమెంట్ వస్తా అన్నారు సార్. అలాగే చేస్తున్నారు సార్. మేము ఎంతగానో రుణపడి ఉంటామండి. ధన్యవాదాలు సార్. ఆయన అన్నమాట ప్రకారం చేస్తున్నారు అయితే? చేస్తున్నారు సార్. ఓకే అండి, ఇక మిమ్మల్ని ఎక్కువసేపు బాధ పెట్టడం కూడా నా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఫైనల్గా మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటూ ఉన్నారు? ఇప్పుడు విచారణ అధికారులంతా కూడా సిట్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. సో ఇప్పుడు ఖచ్చితంగా అనంతబాబుకి శిక్ష పడుతుందన్న నమ్మకం వచ్చిందమ్మా మీకు? కలిసాను సార్, వెళ్ళి వచ్చింది సార్, వచ్చిందండి. ఏ మూల దాకున్నా ఈతలకు లాక్కొచ్చేస్తారు సార్. గొంగళ పురుగులు పాకేసినా సరే ఈతలు లాక్కొచ్చేస్తారు సార్. మళ్ళీ అనంతబాబు కోర్టులో పిటిషన్ వేసినట్టున్నాడండి దీని మీద. హైకోర్టులో వేసారు సార్. అవునండి, మా సార్ చెప్పారండి, పెట్టేవారు ప్రసాద్ గారు చెప్పారండి ఇందాక మార్నింగ్ అండి. అనంతబాబుతో మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం కానీ ఆయన మొహం చాటేసాడు. మేము కూడా మాట్లాడే ప్రయత్నం చేసామండి. మరి ఆడి బొక్కలన్నీ బయటికి లాగేస్తారు కదండి మీరు, అందుకని మొఖం చాటేస్తాడండి మీ దగ్గర. వదులుతారు, ఏం వదలరు కదా. చివరిగా ఒక ప్రశ్న అండి, ఒక్క ప్రశ్న భార్యాభర్తలు ఇద్దరిని కూడా అడుగుతున్నాను. చెప్పండి సార్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన వెళ్ళి కలిసి న్యాయం చేయమని కోరతామంటూ ఉన్నారు. సో ఒక్కసారి ఏమన్నా అప్పీల్ చేసుకుంటారా? అది అన్నామండి. ఎందుకంటే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఒకసారి ఏమన్నా చెప్తారు లోకేష్ గారికి? ఒక చిన్న మాట సార్, చిన్న మాట సార్. ఇంకెక్కడ మా సార్